chapter 15 verse 3 and 4 we'll read together. మనమందరము కలిసి చదువుకుందాం. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ప్రభు సహాయం నిమిత్తము ప్రార్థించుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రేమన పరలోక తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి కదా ప్రస్తుతం ప్రభా హృదయపూర్వక స్త్రీ ఆరాధనతో మరొకసారి మీకు ప్రియముగా ఇక పునరుత్థాన దినమున మా కొరకై, మా రక్షణ కొరకై ప్రభా పాప క్షమాపణ నిమిత్తము, మా విమోచన నిమిత్తము ఓ ప్రభా మీరు మా కొరకై కల్వరి శిలువలో ప్రభా మీరు మా కొరకై మీరు పొందిన దెబ్బలు, మా కొరకై మీరు అపవాసించబడ్డారు, మా కొరకై వేయబడి ప్రభా మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచినటువంటి ఈ దినం జ్ఞాపకం చేసుకుని ప్రభా మీకు సన్నిధానంలో ఆరాధించే కొరకై మా గమనంలో తీసుకొచ్చినటువంటి భాగం బట్టి స్తోత్రాలు ప్రభా. ఇక భాగం ఆశీర్వదించండి, విరచండి ప్రభా. అటు రీతిగా అనుభవపూర్వకంగా తండ్రి మిమ్మల్ని ఆరాధించే కొరకై సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములోనే అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తెలుగులో మన బైబిల్ పలవి పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. Chalo. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనం చూసినట్టయితే, నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున మరి లేపబడెను. దీనికి వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి మరణించాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు అనగా లేఖనముల ప్రకారమే. యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తాను చెప్పాడు, చేసి చూయించాడు. తను చెప్పాడు, లేఖనముల ప్రకారము నేను మరణిస్తాను, నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. అదే రీతిగా మరి తాను తిరిగి లేచినటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి ఇక దినమున మరి ప్రభుని మనం ఎంతగానో మరి ఆరాధించబద్ధమై ఉంటున్నాం. ఎందుకంటే మరి భూమిలో గోధుమ గింజ చచ్చి ఏ రీతిగా ఫలిస్తూ ఉంటుందో మరి యేసు క్రీస్తు ప్రభువారు సర్వలోక మానవుని యొక్క పరిహారం నిమిత్తము మరి మూడవ దినమున మరి మన కొరకై తిరిగి లేచుట ద్వారా మనము కలిగినటువంటి ఫలములను జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనం ఆరాధించబద్ధమై ఉంటున్నాం. పిల్లరా, గోధుమ గింజ ఉంటుంది. గోధుమ గింజను మనము విత్తితే పంట వస్తుంది, ఫలము. గోధుమ గింజని విత్తినప్పుడు మనకు వచ్చేది పంట వస్తూ ఉంటుంది. అదే రీతిగా చెట్టు నాటినప్పుడు, మొక్క నాటినప్పుడు మనకు వచ్చేది ఏంటి? కాయలు వస్తుంటున్నాయి. అదే రీతిగా ఒక స్త్రీ ఒక పురుషునికి వివాహము జరిపినప్పుడు వారి వల్ల వచ్చేటువంటిది ఏంటి చెప్పండి? ఫలము. మీరు చెప్పాలా? గర్భఫలం. గోధుమ గింజ విత్తినప్పుడు, విత్తనం విత్తినప్పుడు పంట, చెట్టు విత్తినప్పుడు, చెట్టు నాటినప్పుడు మనకు వచ్చేది కాయలు. స్త్రీ పురుషుని యొక్క వివాహము జరిపినప్పుడు మనకు వచ్చేది గర్భఫలం.
అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తాను చిందించబడినటువంటి రక్తం ద్వారా మనకు వచ్చిన ఫలమును జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనము ఆరాధించుకుంటాం. రండి, మొట్టమొదటిగా మరి ఆయన రక్తం వలన కలిగిన ఫలం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు గోధుమ గింజ వలె తాను మరణించాడు, సమాధి చేయబడ్డాడు, విత్తబడ్డాడు, తిరిగి మన కొరకై ఫలభరితంగా లేచినటువంటి వాడుగా ఉంటున్నాడు. పిల్లారా, మన కొరకు కలిగినటువంటి ఫలములు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చిందించినటువంటి ఆ యొక్క ప్రస్తుత రక్తము ద్వారా కలిగినటువంటి ఫలములను జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించుకుంటాం. మొట్టమొదటి ఫలము రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి, మీ మైక్ ని ఆన్ చేసుకొని. ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్స్ 7. ఎఫెసియన్స్ ఎట్లనగా తన ప్రేమయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనకు ఎదుట పరిశుద్ధులను. అమ్మ ఒక్కసారి క్షమించండి, నేను పొరపాటు అనుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రైట్, ఆ ప్రియయందు ఏమండి, దేవుని కృపా మహదైశ్వర్యం చొప్పున ఆ ప్రియయందు ఆయన రక్తము వలన. జ్ఞాపకం చేసుకోండి, రక్తము చిందించబడింది. రక్తము చిందించబడిన బట్టి మనకు కలిగినటువంటి ఫలము విమోచన. మన కొరకై సర్వలోక మా పాప పరిహారం నిమిత్తమై చిందించబడినటువంటి ఆ యొక్క రక్తము ద్వారా మనకు కలిగినటువంటి మరి మొట్టమొదటి ఫలితము మరి రక్తము ద్వారా విమోచించబడినటువంటి వారు కూర్చున్న ప్రియారా. విమోచకుడా నవోషివే, రక్షకుడావు నా రక్షణ నీవే. విమోచకుడా మోక్ష నీవే, రక్షకుడావు నా రక్షణ నీవే. ఎలను నీవే నాకెల్లడగా మన విమోచన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం అంతా కార్చాడు. అనగా మరి రక్తము కార్చి మన కొరకై తాను 3 రోజులు మరి భూమిలో ఉండి గోధుమ గింజ వల్ల ఏ రీతిగా ఫలిస్తుంటుందో మరి అట్టి రీతిగా మరి మన కొరకై పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి విధానమును బట్టి మనం కలిగినటువంటి గొప్ప విమోచనను బట్టి ప్రభుకు మరి వందనాలు చెల్లించేటువంటి వారు ఉంటున్నాం. మొదటి ఫలము విమోచన, ఆ ప్రియనియందు విమోచన. రండి, 2వ ఫలము చూసుకుందాం. రండి, అదే వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, 2వ భాగం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. విమోచన అనగా మొట్టమొదటి ఫలము విమోచన. 2వ ఫలము అపరాధములకు క్షమాపణ. అనగా మన పాపములకు క్షమాపణ జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు గనక కలువరి శిలువలో తన రక్తమును చిందించకపోతే, మన కొరకై దెబ్బలు తినకపోతే, మన కొరకై కలువరి శిలువలో తన ప్రాణం పెట్టకపోతే, మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచకపోతే మనం ఈ రీతిగా కూర్చునేటువంటి వారు కాదు. మనం ఈ రీతిగా కూర్చొని ప్రభుని ఆరాధించేటువంటి వారు కాదు. ఇంకా చెప్పాలంటే మానవునికి పాప క్షమాపణనే ఉండేది కాకుండా పిల్లారా, మన పాపం నిమిత్తమై తాను మరి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచట ద్వారా ఇక పునరుత్థాన దినమున మరి మనకు అనుగ్రహించినటువంటి యొక్క మరి పాప విమోచన, అదే రీతిగా పాప క్షమాపణను బట్టి ఉదయమార ప్రభుని ఆరాధించవద్దులమైంటున్నాము. 3వ తలం చూసుకుందాం రండి. 3వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 13. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క ఫలం, రక్తము చిందించబడినప్పుడు చూడండి మనకు కలిగిన ఫలము 2వ అధ్యాయము 13వ వచనం.
చాలండి. చూడండి, ఇప్పుడు ఎవరి రక్తం అంట ప్రతిదానికి అక్కడ మరి రక్తము, ప్రతిదానికి మనం చూస్తూ వస్తున్నాం రక్తము కదా. రక్తము ద్వారానే మనకు మరి విమోచన, రక్తము ద్వారానే పాప క్షమాపణ, రక్తము ద్వారానే మరి దూరస్తులమైనటువంటి మనలను ఇప్పుడు సమీపస్తులుగా చేసినటువంటి వారు ఉంటున్నాం పిల్లరా. ఎందుకంటే ఒకప్పుడు మనం అందరం దూరస్తులుగా ఉంటున్నాం, ఒకప్పుడు మనం అందరము శత్రువులుగా ఉంటున్నాం. అయితే యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా, యేసు క్రీస్తు యొక్క మరి త్యాగ సహితమైనటువంటి ఆ యొక్క బలియాగం ద్వారా ఇప్పుడు మనము సమీపస్తులుగా చేసినటువంటి వాడు ఉంటున్నట్టున్నారా. మరి అందును బట్టి ఆయన యొక్క త్యాగమును, ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి నాకు అనుగ్రహించినటువంటి ఫలం బట్టి స్తోత్రాలు. మొదటిగా ప్రభా నన్ను విమోచించారు, రెండవదిగా నా పాపలన్నీ క్షమిస్తూ వచ్చారు ప్రభా, మరి అందును బట్టి మరి నీకు వందనములు. మూడవదిగా ప్రభా మన సమీపస్తులుగా మీరు చేసేటువంటి విధానం బట్టి ప్రభుని జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించుకుందాం. రండి 4వ తలంపు చూసుకుందాం. రండి రోమా 5:9. రోమన్స్ 5:9. రోమన్స్ 5:9. యేసుక్రీస్తు ప్రభువారు రైట్. తెలుగు చదవండి. ఇప్పుడు నీతిమంతులుగా మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. రైట్. మనం చదివేటువంటి ప్రతి వచనంలో కూడా రక్తము వలన ఫలం మనం చూస్తున్నాం పిల్లరా. ప్రతి చోట కూడా మరి రక్తంను మనం గమనిస్తున్నాం పిల్లరా. ఎందుకంటే రక్తము చిందించబడినప్పుడు మరి మనకు కలిగినటువంటి ఫలము పిల్లరా. మరి విత్తనం విత్తినప్పుడు మనకు పంట వస్తుంటుంది, చెట్టు విత్తినప్పుడు మనకు కాయలు వస్తున్నాయి, పెళ్లి చేసినప్పుడు గర్భఫలం వస్తుంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందించినప్పుడు మనకు కలిగిన ఫలములు మరి విమోచన, పాప క్షమాపణ, అదే రీతిగా సమీపస్తులుగా ఉంటున్న ప్రియారా. 4వదిగా మనం చూసినట్టయితే మరి రక్షణ వచ్చింది. ఏమొచ్చింది? రక్షణ వచ్చింది ప్రియారా. ఎందుకంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కనుక లేఖనముల ప్రకారము తాను మరణించకపోతే, లేఖనముల ప్రకారము 3వ దినాన తిరిగి లేవకపోతే మనకి నిత్యమైన రక్షణ వచ్చేది కాదు. ఇక ఉగ్రతకు పాలైనటువంటి వారమంట, దేవుని యొక్క ఉగ్రతకు మరి పాలైపోయినటువంటి వారమంట. ఇంకను రానున్న రోజుల్లో వచ్చేటువంటి భయంకరమైన ఉగ్రత నుండి తన ప్రజలను తను విడిపించడం కొరకై తాను ప్రణాళికగా జగత్తు పునాది వేయబడక మునుపే తాను నేను ఏర్పాటు చేసుకుని మన కొరకై, మనను రక్షించడానికి కొరకై తాను లేఖనముల ప్రకారము తాను సమాధి చేయబడినాడు. మనకు మూలాంశము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:3-4 ప్రకారంగా లేఖనముల ప్రకారము తాను మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ప్రభువా నన్ను నా విమోచన నిమిత్తమై, నా పాప క్షమాపణ నిమిత్తమై ప్రభా నన్ను సమీపస్తులుగా చేయడానికి కొరకు, ప్రభా నన్ను రక్షించు కొరకై ప్రభా మీరు లేఖనముల ప్రకారంగా మరణించి సమాధి చేయబడి ప్రభా పునరుద్ధానుడై లేచినటువంటి విధానాన్ని బట్టి ప్రభా నేను నీకేం చెల్లించగలను. మనం ఏమి ఇవ్వలేకుండా ప్రభుని ఆరాధించి ప్రభుని మరి సంతోష పెట్టేటువంటి వారికి ఉంటున్నాము, ప్రభుని స్తుతించేటువంటి వారికి ఉంటున్నాము. ఎందుకంటే మరి గోధుమ గింజ మరి తను చచ్చి తను భూమిలో నుండి పైకి లేవకపోతే అది ఫలం ఇవ్వదు పుట్టారా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సర్వలోక మానవ పరిహారం నిమిత్తమై తాను మరణించి సమాధి చేయడం బట్టి ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా చెప్పాలంటే మరి ప్రపంచంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి సంఖ్య చూస్తా ఉంటుంటే మరి బహుశా వేరే వారు లేక ఉండకపోవచ్చు. అంటగా అంతగా ఫలించిపోయింది క్రీస్తు అనే చెట్టు కదండి. క్రీస్తు అనేటువంటి చెట్టు, క్రీస్తు అనేటువంటి రక్తము ద్వారా వచ్చేటువంటి ఫలం, క్రీస్తు అనేటువంటి రక్తం ద్వారా చూసినట్టు ఫలం చూస్తా ఉంటుంటే మరి ఎంతకాలం విస్తరించినట్టుగా ఉంటుంది పిల్లరా. 5వదిగా మనం చూసుకుందాం. 5వ భాగము ఎబ్రీ రాసిన పత్రిక 10:21. 5వ తలంపు యేసుక్రీస్తు రక్తం యొక్క ఫలం ద్వారా. హెబ్రీ 10:21-22. హెబ్రీస్ 10:21-22. హెబ్రీస్ దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషం కాచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదము. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. ఇక్కడ
మనం చూస్తుంటే యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానంకి నడిపించేటవాడు కొట్టున్నాడు, అనగా పరిశుద్ధ స్థలములోనికి తీసుకొచ్చేటవాడు కొట్టున్నాడు. ఎందుకంటే ఆయన లేఖనముల ప్రకారము మన కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా మనకు కలిగినటువంటి ఫలము 5వదిగా మనం చూస్తుంటే మరి యథార్థంగా మరి దేవుని సన్నిధిలోనికి అనగా పరిశుద్ధ స్థలంలోనికి నడిపించాడు. ఒకప్పుడు మనం చూస్తూ ఉంటుంటే పరిశుద్ధ స్థలములోనికి వచ్చేటువంటి అర్హత మనకి లేదు, ఆవరణంలోనే బయటనే ఉండేటువంటి వారం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తాను కల్వరి శిలువలో తాను మరణించడం ద్వారా తాను మరి తండ్రికి తన ఆత్మను అప్పజెప్పుకున్న తర్వాత దేవాలయం యొక్క తెర చినిగిపోయింది. పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించట కొరకై ఇక పునరుత్థానం ద్వారా 5వ ఫలమును ప్రభు అనుగ్రహించినట్టు అనుకుంటున్నారు. ఇప్పుడు నేరుగా నీ సమస్యను, నీ బాధను, నీ అక్కరను ఇప్పుడు డైరెక్ట్ గా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అమ్మా అబ్బా తండ్రి అని మొరపెట్టు కొరకై దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి మన ప్రభుకు నేను కూడా మరి ఏమి చెల్లించగలము, ఏమీ చెల్లించలేక విరిగిన హృదయంతో ప్రభుకు మనము కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారికి ఉంటున్నాం పిల్లారా. ఎందుకంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేవకపోతే ఇలాంటి ఫలములు మనకు మరి వచ్చేటువంటిది కాదు. మరి మొదటిగా పాప చెప్పండి, మొట్టమొదటిగా మరి విమోచన మొదటి ఫలం యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందించడం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఏమొచ్చిందంటే విమోచన, తర్వాత పాప క్షమాపణ, 3వదిగా సమీపస్తులుగా చేస్తున్నాడు, 4వదిగా మనం చూసినట్లయితే రక్షణ మనకు దయచేస్తున్నాడు, 5వదిగా పరిశుద్ధ స్థలములోనికి మనకు మరి ప్రవేశం దయచేసి వాడు ఉంటున్నారా. ఈ యొక్క 5 తలంపులు మనం చూసుకొని ఆరాధించమంటున్నాం. చివరిగా ఒక తలంపు చూసుకుందాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5. 1 Corinthians 5వ తలంపు. 1 Corinthians 15 verse 54. 15 verse 54. So when this corruptible shall have put on incorruption, and this mortal shall have put on immortality, then shall be brought to pass the saying that is written, death is swallowed up in victory. ఈ క్షయమైన అక్షతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైన అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చాలండి. ఇప్పుడు మనకేమొచ్చింది? 6వదిగా సాతానుపై విజయం అనుగ్రహించాడు. సాతాను ఓడిపోయాడు, మరణము మృంగివేయబడింది. సాతానుపై విజయము, శత్రువుపై విజయము. యేసు రక్తమే ఏమంటారు చెప్పండి? యేసు రక్తమే జయము. యేసు రక్తమే జయం ప్రియులారా. యేసు రక్తంలో జయం ఉంది ప్రియులారా. 6వదిగా సాతానుపై విజయం అనుగ్రహించినాడు. సాతాను తలను చిట్టుకదురుకునేటువంటి వాడు కొట్టినాడు. యేసు రక్తము చిందించడం ద్వారా మనకు వచ్చినటువంటి ఫలము. విత్తనము విత్తినప్పుడు పంట వచ్చింది, చెట్టు విత్తినప్పుడు కాయలు వచ్చినాయి, పెళ్లి జరిగినప్పుడు గర్భఫలం వచ్చింది. యేసు రక్తము చిందించినప్పుడు మనకు వచ్చింది విమోచన, క్షమాపణ, రక్షణ. తర్వాత ఆయన పరిశుద్ధ స్థలములోనికి ఎంటర్ అయిన వారు ఉంటున్నాం. చివరిగా సాతానుపై జయం అనుగ్రహించాడు. ఇంతగా చేసినటువంటి ఆ దేవునికి నేను ఏమీ చెల్లించలేక పెరిగిన హృదయంతో ఈ 6 తలంపులతో క్లుప్తంగా ప్రభు మనం ఆరాధించుకుందాం. ఈ యొక్క పునరుత్థాన దినమును జ్ఞాపకం చేసుకుని ఒక సోదరుడు, ఒక సహోదరి క్రమం చొప్పున ప్రభుని ఆరాధించుకుందాం. ఆరాధించేవారు మీ మైక్ ని ఆన్ చేసుకొని దయచేసి మీరు ఆరాధించండి. మా పట్ల మీకు ప్రేమగల ప్రియ పలుకుతుంది. పరిశుద్ధ కాలమంటే మీ Thank you, Lord Heavenly Father, Lord Jesus, for being with us from morning till now. Lord Jesus, thank you, Master, Lord Jesus, for this wonderful day. You have given us, Master, Lord Jesus, the day that you resurrected from the dead, Lord Jesus. Thank you, Lord Jesus, for rising again, Lord Heavenly Father, on the sea, so that I can call you, Abba Father, living God, Lord Jesus. Thank you, Master, Lord Jesus,
for dying for me on the cross of Calvary, Lord Jesus. You said your precious blood, Lord Jesus, you bore my sins, Lord Heavenly Father. Thank you and I praise you, Master, Lord Jesus, for this wonderful salvation that you have given me, Lord Jesus. Thank you for the redemption. Thank you for the forgiveness of sins, Lord Jesus. Thank you for making me a child, making me your inheritance, Lord Jesus. Thank you for each and every good things that you have done in my life, Lord Jesus. What a great God and a wonder-working God, Lord Jesus, that you have given us in this foreign country. In this midst of Lord Jesus, such a great pandemic, Lord Father, but you still kept us alive, Lord Father, keeping all our Lord Jesus families, friends, Lord Jesus, fellowship, Lord Father, together, Lord Jesus, to come together, Lord Father, to worship your name, to praise your name, Lord Jesus. What a great opportunity and you have given us, Lord Jesus. Thank you and I praise you, Master. Be with us and guide us in the rest of this day. Commit our lives into loving hands. We accept great things from you, bind all the powers of darkness. In Jesus' precious name, I worship. Amen. My gracious God, loving Heavenly Father, Lord Jesus, I also come into your presence to thank you, to praise you, to worship you, Lord. Thank you, Lord Jesus, for the way thou hast been with me thus far, Lord. Thank you for dying for me on the cross of Calvary. Oh, Lord, thank you, Lord, for your blood that was shed for me, that cleansed me from all my transgressions, from all my wickedness, from all my sins. Thank you, Lord Jesus, that you died on the cross, you were buried, and you rose again. And because you are alive today, oh Lord, I have a hope for my future. Thank you and praise you, Lord Jesus, for the redemption you have given me through your blood. Oh Lord, you purchased me, you paid all the price for me on the cross of Calvary. Lord, you granted me the great salvation and gave me the inheritance, oh Lord Jesus, to be a part of your kingdom, Lord Jesus, to be called thine heir, oh Lord Jesus, partaker in thine inheritance. I thank you and praise you, Lord Jesus, for Lord Jesus, for victory over sin, Satan, and death. Oh Lord Jesus, you conquered Satan, sin, and death on the cross of Calvary, and you made me more than a conqueror. Your Lord, you triumphed, Lord Jesus, and you made me victorious in Christ Jesus, Lord. Thank you, Lord Jesus, for the hope that you have given me. Even if I die today, I will be with you forever and ever. What an eternal hope that when I'm going to, Lord, see you face to face, I'm going to be like you. Lord, what can I give thee for such a great hope and salvation you have given unto me? Amidst of this pandemic, amidst of all these trials, Lord, such a joy to be found in your presence with the people of God. Can I give thee, Lord, for all that you have done in my life? I lift up the cup of salvation, giving you all honor and glory. I offer my praise and worship in the risen name of my Lord and Savior, Lord Jesus Christ. Amen. 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 మా పట్ల మీకు ప్రేమగల ప్రేమలు వస్తుంది ప్రస్తుత కాలం అంతే మీ వచ్చి మరోసారి తండ్రి మీ పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి కాలంలో మేము సమయంగా కూడి మేము స్తుతించే భాగ్యం దయచేసినందుకు వందనాలు తండ్రి ప్రభావ అందరికీ లేని గొప్ప భాగ్యం మాకు అందించిన స్తోత్రం ప్రభావ అందరూ మూయబడినప్పటికీ తండ్రి వైరస్ వల్ల ప్రభావ ఎక్కడ ప్రభావాలను జరగలేదు స్థితిలో ఉన్నప్పటికీ ఇలా ఆన్లైన్ లో ప్రభావ మేము కూడి ప్రభావ మేము స్థుతించే భాగ్యము మీరు చేసిన గొప్ప కార్యాన్ని కొనియాడే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి ఆ కొరకు ప్రభావ శిలువలో ప్రాణం పెట్టి ప్రభావ రక్తం చెల్లించి మా ప్రతి పాపాన్ని కడిగి ప్రభావ మూడో దేవుని ప్రభావ తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రం తండ్రి ప్రభావ నాయన ఆ కొరకు ప్రభావ నాయన శక్తినిగా దీనిగా ఎదుగునిగా ఈ లోకంలో జన్మించి ప్రాణం పెట్టి ప్రభావ తిరిగి లేచిన ప్రభావాన్ని బట్టి స్తోత్రం తండ్రి మరి మీ యొక్క మరణం ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన విమోచన బట్టి పాప క్షమాపణ బట్టి స్తోత్రం తండ్రి ప్రభావ ఒకప్పుడు మేము దూరస్థులమై ఉండగా తండ్రి నువ్వు చేసిన అసలు త్యాగాన్ని బట్టి ప్రభావ నీకు సమీపస్తులు గాను రాజులు గాను యాజకులు గాను చేసిన స్తోత్రం తండ్రి మరి ఎంత ప్రభావ నీ యొక్క గుంపులో చేర్చుకుని ప్రభావ పరిస్థితులతో పాటు స్థితించే భాగ్యం దయచేసింది కొందనాలు తండ్రి ప్రభావ మరి భయంకర పరిస్థితుల్లో కూడా ప్రభావనైనా మమ్మల్ని అనుదినము కాచి కాపాడి పోషిస్తుంటే నీకు స్తోత్రం తండ్రి ప్రభావనైనా ఏ గుడారము నీ ఏ తెలుగు నీ గుడారంలోకి రాని ఏదన్నా వాగ్దానం నెరవేర్చు ప్రభావ మమ్మల్ని ప్రభావ క్షేమంగా కాచి కాపాడి ఈ రీతిగా చేరి స్థితించే భాగ్యం దయచేస్తుంది కొందనాలు తండ్రి మాకు అనుగ్రహించే రక్షణ ప్రభావ చేతపుచ్చుకొని త్వరరాన్ని యేసుక్రీస్తు బంగారు చిన్న స్థితి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమేన్. పరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నాకు వందనాలు నాయన స్తుతులు స్తోత్రాలు ప్రభు సర్వాధికారి నాయన సర్వ సృష్టికర్తవు సర్వశక్తిమంతుడు దేవ ఇంతవరకు నాయన మా జీవితాల్లో మీరు మా శాశ్వత దేవుడిగా ఉన్నారయ్యా అందుని బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను నా తండ్రి యేసు రాజా నాయన ఈ రోజు నా ప్రభా నాయన పునరుత్థాన దినం నా దేవ నాయన మీరు చనిపోయిన దేవ తిరిగి లేచిన రోజు నా తండ్రి యేసయ్యా ఈ సమయంలో నాయన మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా నాయన మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి యేసు రాజా నాయన పాపముల వరకు నా ప్రభా నాయన సిలువలో మిమ్మల్ని మీరు సిలువలో బలియాగంగా సమర్పించుకున్న దేవుడు నా తండ్రి
నాయన మీరు కార్చిన ఆ రక్తం ద్వారా నా ప్రభా యేసు రాజా నాకు నా పాపములకు నాయన విమోచన దయచేసిన దేవుడు నా తండ్రి. నాయన నా అపరాధములకు నాయన క్షమాపణ దయచేసిన దేవుడు నా తండ్రి. నాయన మీరు కాచిన రక్తం ద్వారా నా ప్రభా దూరస్తురాలనైనా నన్ను నా ప్రభా మీకు సమీపస్తురాలుగా చేసుకున్న ప్రభా నాయన మీ పరిశుద్ధ సన్నిధిలో నా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి నాయన మీరు నాకు ఇచ్చిన నా దేవా నాయన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. యేసయ్యా నాయన మీ రక్షణ ద్వారా నా ప్రభా నాకు ఇచ్చిన రక్షణను బట్టి నా దేవానైనా సాతాను పైన దేవానైనా నాకు ఇచ్చిన ఈ విజయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నాయన మీ సన్నిధిలో నా ప్రభా నాయన మీ పరలోకంలో నా దేవానైనా మీతో కూడా నాయన నేనుంటాను నమ్మకాన్ని నా దేవానైనా మీరు నాకు దయచేస్తున్నారు నా ప్రభా నాయన మీరు కాల్చిన రక్తం ద్వారా నా ప్రభా నాయన నన్ను శుద్ధీకరించారు నా ప్రభా నాయన శుద్ధీకరించినందుకు నా ప్రభా మీరు నాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి నా దేవా నాయన మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా ప్రభువైన యేసు దివ్యనామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకమైన ప్రేపర్లకు తండ్రి మీ యొక్క అత్యంతమైన నామమునకు స్తోత్రం ప్రభానైనా తండ్రి. ఈ యొక్క పత్రికల సమయం మరొకసారి ప్రభానైనా నీకు సన్నిధిలో ప్రభానైనా నేను ఆరాధించుకుంటే ఇచ్చిన తరుణం బట్టి వందనము చెల్లించుకుంటున్నాను ప్రభానైనా. నీకు జ్ఞానము నీకు శక్తి నీ బలం నేను ఇచ్చి నడిపించిన విధం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభానైనా తండ్రి. ఇలా నేను వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభానైనా. నైనా తండ్రి ఈ లోకపు నేను ఫలాలు ప్రభా అనేకము నువ్వు ఇచ్చి ఉన్నావు ప్రభా అడగక ముందే నువ్వు ఎరిగి నువ్వు ఇచ్చి ఉన్నావు ప్రభా నైనా తండ్రి. నైనా ఆ యొక్క నైనా పరలోకపు ఫలాలను ప్రభా నైనా ఆ యొక్క కలవరి సిలువలో నువ్వు రక్తం కార్చిన ద్వారా ప్రభా నైనా తండ్రి నువ్వు నా కొరకు నైనా మా కొరకు ప్రభా నైనా అనేక ఫలములు నైనా ఇచ్చి నైనా మమ్మల్ని నడిపించుకున్న విధం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభానైనా. ఆ యొక్క కలవరి సిలువలో ప్రభానైనా తండ్రి ప్రతి ఒక్క రక్త బొట్టు ద్వారా ప్రభానైనా మాకునైనా అధికమైన ఆశీర్వచనములను ఇచ్చి ఉన్నావు ప్రభానైనా తండ్రి విమోచన ఇచ్చి ఉన్నావు ప్రభా రక్షణ ఇచ్చి ఉన్నావు ప్రభానైనా నేను క్షమాగుణం ఇచ్చి ఉన్నావు ప్రభాన క్షమాపణ క్షమించి నేను మా యొక్క ప్రతి ఒక్క పాపములను క్షమించి ప్రభానైనా తండ్రి నేను నీ యొక్క సన్నిధికి ప్రభానైనా నీకు నేను దూరస్థులను మేము ప్రభా సమీపస్తులుగా చేసి ఉన్నావు ప్రభానైనా నీకే వేలాది స్తుతులు ప్రభానైనా నిజమే ప్రభానైనా అనేక సార్లు ప్రభానైనా నేను మా పనుల ద్వారా ప్రభానైనా మా యొక్క నేను అలవాట్ల ద్వారా ప్రభానైనా మేము ప్రభానైనా దూరస్తులుగా ఉన్నప్పుడు ప్రభానైనా తండ్రి మా యొక్క తలంపులు మా యొక్క ఆలోచనల ద్వారా ప్రభానైనా అనేక సార్లు ప్రభు దూరస్తులుగా ఉన్నప్పటికీ ప్రభానైనా తండ్రి నేను నీకు తోడుగా ఉన్నాను వాగ్దానం చేసి ప్రభానైనా నీవునైనా ఇటువంటి ఏది ప్రాబ్లమ్స్ రానివ్వకుండా ప్రభానైనా నీవునైనా మమ్మల్ని కాచి కాపాడుతూ భద్రపరుస్తూ ప్రభానైనా నైనా నీకు సమీపస్తులుగా చేస్తున్న విధం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభానైనా ఇటువంటి దేనికి నేను పనికిరాని నైనా దేనికి నేను యూస్ఫుల్ అవ్వను నేను ప్రభానైనా తండ్రి నైనా నీ యొక్క సన్నిధిలో ప్రభానైనా నీ యొక్క నేను పిల్లలు ఎదుట ప్రభానైనా నీ యొక్క సంఘంలో అంగంగా చేసి ప్రభానైనా నేను నీకు ఇంక నువ్వు సమీపస్తురాలుగా చేసి ప్రభానైనా నీ యొక్క రక్షణ మార్గంలో నన్ను నడిపిస్తున్న విధం స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభానైనా తండ్రి నైనా ఏమినైనా నా పట్ల నా కుటుంబం పట్లనైనా నా బిడ్డల పట్ల నువ్వు చేసిన ప్రత్యేక మేలులకు నైనా ముఖ్యంగా నా సంఘం పట్ల నువ్వు చేస్తున్న ప్రత్యేక మేలులకే ప్రభా ఏమి రుణం తీర్చుకోగలను ప్రభానైనా ఏమీ లేని దానను ప్రభానైనా తండ్రి ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే కోట్ల స్తోత్రము లేవా మా నాయన తండ్రి రాత్రికాల సమయంలో మా నాయన నీకు మరి ఈ యొక్క ప్రత్యేక దినమున మరి విమోచించినటువంటి దినము నాయన తండ్రి యేసయ్య మరి నీ యొక్క బిడ్డలతో చేరి మన నిన్ను ఆరాధించుటకు మా యొక్క నా జీవితంలో ఇచ్చిన తరుణం బట్టి నీ కోట్ల స్తోత్రములు దేవా. అవును నాయన తండ్రి యేసయ్య నేను మరి గడ్డి పరక లాంటి వాడిని నాయన నీటి బిందువు లాంటి ఒక చిన్న జీవితంలో మరి నాయన మరి ఈ జీవితంలో మరి నాయన అనేక సార్లు పడిపోతూ మరి నేను అనేక సార్లు ఆయాస పెడుతున్నప్పటికీ మరి నాయన తండ్రి మరి నేను అనేక సార్లు మరి నాయన తండ్రి నీకు ఇష్టడుగా ఉంటూ మరి నాయన తప్పిపోతున్నప్పటికీ మరి నాయన తండ్రి మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన అపాయాల నుండి మరి నాయన తండ్రి ఈ యొక్క ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి యొక్క వైరస్ బారి నుండి మరి నాయన తండ్రి నన్ను మరి నా కుటుంబాన్ని మరి నాయన బిడ్డలు చేరిన సజీవులకు ఉంచిన నీ కోట్ల స్తోత్రములు దేవా. అవును నాయన తండ్రి మరి 5 ప్రవచనాలు మరి చెప్పినటువంటి ఉదాహరణను బట్టి మరి నాయన తండ్రి మరి మీరు ఇస్తున్న విషయంలో నాయన తండ్రి యేసయ్య మరి అలాగే కుటుంబ విషయంలో అలాగే నా తండ్రి వ్యక్తిగత విషయంలో అలాగే నా తండ్రి మరి ఉద్యోగం విషయంలో మన తండ్రిని కాచి కాపాడుతున్న నీ కోట్ల స్తోత్రములు దేవా. అలాగే నాయన తండ్రి సంఘంలో మరి నాయన తండ్రి ప్రతి ఒక్కరితో చేర్చి మన ఆశ్రయించి నీ కోట్ల స్తోత్రములు దేవా.
ఇన్ని చేస్తుంటే నీకేమి వీలని ఒప్పుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ప్రార్థన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. సర్వయుగముకు సజీవుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు నా తండ్రి. మమ్మల్ని ప్రేమించుటలోను కాపాడుటలోను నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ మార్పులేని దేవుడుగా ఉంటున్న మా గొప్ప తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు నా ప్రభువా. యేసయ్యా, నిజమైన దేవుడవు, బలమైన దేవుడవు నా ప్రభువా, అల్ఫయు ఒమేగవు, అమరుడైన దేవుడవయ్యా. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రాలు నా ప్రభువా. ఈ రోజు నా తండ్రి మీరు మరణించి నా తండ్రి మూడవ దినమున మృత్యుంజయుడే లేచి సాతాన్ని ఓడించి మరణాన్ని గెలిచిన గొప్ప దేవుడు అయ్యా. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రాలు నా ప్రభువా. ఆ కలవరి గిరిలో మా కొరకై నా ప్రభువా ఎంతో త్యాగ సహిత ప్రేమను త్యాగాన్ని చూపిన గొప్ప దేవుడు అయ్యా. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రాలు అయ్యా. ఎందుకు పనికిరాని ప్రభువా నా తండ్రి పెంట కుప్పతో సమహానికులైన మా కొరకు నా ప్రభువా ఎంతో రక్తాన్ని దారిపోసావు ప్రభువా. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రాలు నా ప్రభువా. ఏమివ్వలేని ఈ దీనుగాలి ప్రార్థన ఆలకించమని నా ప్రభువా. యేసయ్యా, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించమని నా కొద్ది ఈ చిన్న స్తుతి ఆరాధన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అర్పిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవా తండ్రి, మరి తండ్రి మరి మీ యొక్క కృపలో భద్రపరిచి తండ్రి మరి సజీవులుగా ఉంచి తండ్రి మరి మీ యొక్క సాయంకాల సమయంలో తండ్రి మరి పునరుద్ధరణ దినమును తండ్రి మరి మీ అందరూ తండ్రి మరి ఆన్లైన్ లో తండ్రి మరి జరుపుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి పొందాలి తండ్రి మరి. అలాగే తండ్రి మరి మీ యొక్క వాక్యం ద్వారా చదివించినట్లుగా తండ్రి మరి కూడా తండ్రి మరి ఈ యొక్క లోకంలో పడి తండ్రి మరి దారి తప్పిపోయి తిరుగుతూ మరణానికి పాత్రమైన నా కొరకు తండ్రి మరి నువ్వు కలువరి సిలువలో తండ్రి మరి చిందించిన రక్తం బట్టి పొందాలి తండ్రి మరి లేఖనం నెరవేరినట్టుగా తండ్రి మరి యొక్క సిలువుపై మరణించి తండ్రి మరి సమాధి చేయబడి తండ్రి మరి లేఖనం ప్రకారంగా నెరవేరినట్టుగా తండ్రి మరి సమాధిని కూడా జయించి లేచినందుకు నీకు వందాలు తండ్రి మరి. అంతేకాకుండా తండ్రి మరి నీవు నాకు ఇచ్చిన విమోచన బట్టి నీకు వందాలు తండ్రి మరి. శాపగ్రస్తమైన ప్రార్థన నాయన తండ్రి మరి నీ యొక్క పవిత్రమైన రక్తంతో కలిగించిన రక్షణ బట్టి నీకు వందాలు తండ్రి మరి. అలాగే తండ్రి మరి కూడా తండ్రి మరి జీవించబడి చేర్చి తండ్రి మరి సమీపస్తులుగా చేసినందుకు నీకు వందాలు తండ్రి మరి. అంతేకాకుండా తండ్రి మరి మందిరం తండ్రి మరి పరిశుద్ధ స్థలంలోకి తండ్రి మరి సమీపస్తులుగా చేసినందుకు వందాలు తండ్రి మరి. తండ్రి మరి దాటి ఇచ్చిన నీ యొక్క రక్షణ బట్టి నీకు వందాలు తండ్రి మరి. నేనైతే తండ్రి మరి దేనికి యోగ్యుని కాదు తండ్రి మరి. తండ్రి మరి నా తండ్రి మరి నా యొక్క మంచితనము నా యొక్క బుద్ధి బలము కాదు కానీ తండ్రి మరి ఉన్నానంటే తండ్రి మరి తండ్రి మీ యొక్క ప్రేమ తండ్రి మరి ప్రేమించలేదు కానీ తండ్రి మరి నేను వెతికి రక్షించి తండ్రి మరి. అలాగే తండ్రి మరి నా పట్ల నా యొక్క కుటుంబం పట్ల మా యొక్క సంఘం పట్ల నా యొక్క ఉద్యోగం కూడా తండ్రి మరి ఎంతో కృప చూపించి కర్ణించి కాపాడుతున్నారు తండ్రి మరి. విరిగిన ప్రజలతో నా యొక్క చిన్న స్తుతి ఆరాధన మీ యొక్క ప్రార్థనగా సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ సిలువలో విలువైన రక్తము చే సిలువలో కాచినట్టి విలువైన విముక్తి చేసి పరిశుద్ధ పరిశుద్ధమైన మా ప్రియ మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ యొక్క పునరుద్ధాన దినమున ప్రభా, ఈ పండుగ దినమున, ఈ యొక్క సంతోషకరమైన దినమున ప్రభా
ప్రభా నీ మాటలు వినటానికి నేను ఆరాధించటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయంలో బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవును తండ్రి ప్రభా ఈ లోకంలోనికి మీరు వచ్చారు నాయన, సమస్త మానవాళి కొరకు నాయన, ఆయన పాపముల నిమిత్తము మా పాపముల నిమిత్తము మీరు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినముల లేచి లేఖనములు నెరవేర్చటకు ప్రభా మీరు లేపబడిన విధానం బట్టి నీకు మీరు చూపించిన విధేయతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నారు. ఆయన మీరు సిలువలో కార్చిన నీ యొక్క అమూల్యమైన ప్రశస్తమైన నిష్కలంకమైన రక్తమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఆ యొక్క పరిశుద్ధమైన రక్తముతో ప్రభా మీరు మమ్మల్ని విమోచించి ఆయన మా పాపంలో ప్రతి పాపములను ఆయన క్షమించి ప్రభా ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అంతేకాకుండా నాయన ఒకప్పుడు మేము నీకు దూరస్తులుగా ఉన్న మమ్మల్ని ప్రభా సమీపస్తులుగా చేసి ఆయన నీ సన్నిధిలో ఆయన నిలబడుటకు మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి లోకములో తండ్రి ప్రభా సాతానుని మీరు జయించి ఆయన మీరు మమ్మల్ని జయశీలుగా చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాడు అయ్యా. తండ్రి ప్రభా ఆయన ఈ లోకములో ఆయన తండ్రి ప్రభా లేదు కానీ ప్రభా నీ రక్తం ద్వారా ఆయన మీరు మమ్మల్ని రక్షించుకునే విధానం బట్టి జ్ఞానానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. భద్రపరిచారు తండ్రి, క్షేమాన్ని ఇచ్చారు నాయన, చాలని దేవుడిగా ఉంటూ మీరు నడిపించారు. ప్రపంచ పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ ప్రభా ఆయన తండ్రి ప్రభా ఏ తెగులు నీ గుడారం సమీపించదని వాగ్దానము మా అందరి ఎడలా మీరు నెరవేర్చిన విధానం బట్టి నీకు వందనాలు. జయశ్రీ సంఘములో ఆయన ఈ సంవత్సరం అంతటి కాలంలో మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మరి ముఖ్యంగా ఆయన రక్తము ద్వారా మీరు నాకు ఇచ్చిన రక్షణను బట్టి ఆయన నీకేమి ఇవ్వలేని ఒప్పుకొనొచ్చు ఈ కొద్ది స్తుతి ఆరాధనను మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, జీవంగల ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవా మా ప్రభువా, గడిచిన దినములన్నిటిలోనూ మీ కృపా హస్తాల చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం వరకు సజ్జల లెక్కలో ఉంచి మీ రెక్కల చాటున భద్రపరుస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, ఆకాశం నుంచి భూమి మీదకి నరవతారిగా ఆ పశువుల పాకలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని మా కోసమే జన్మించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా, మా ప్రభువా, మునుపటి దూరస్తుడైన నన్ను మీ బిడ్డగా చేసుకున్న ఆయనను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మా పాపాల నిమిత్తం మీరు ఆ కల్వరి శిలువలో మీ అమూల్యమైన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు చిందించినటువంటి రక్తం ద్వారా మా పాపాలన్నీ తీసివేసి నిత్య పరలోక రాజ్య వారసులుగా చేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి 3వ దినం మృత్యుంజయుడలిసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాతాను మరణపు ఊళ్ళను విడిచినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎటి అయోగ్యుడనైనా యోగ్యునిగా ఉంచినందుకు మీకే సమర్పించు తండ్రి. వీరికి నలిగిన హృదయంతో ఇచ్చిన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఒక 2 క్షణాలు మౌనంగా మన హృదయంలో మాత్రమే ప్రభుని ఆరాధించుకుంటాం. ప్రియమైన తండ్రి, నీ ప్రియ కుమారును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రభువా, హృదయపూర్వక స్తుతి ఆరాధనతో మీ పాదం చింతకు రావడం కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి మరి ఎటువంటి ప్రసాద సమయం స్తోత్రాలు. మా కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా అనుగ్రహించినటువంటి ఫలమును బట్టి స్తోత్రాలు. ప్రభా, నీ రక్తము చిందించడం ద్వారా గోధుమ గింజవలే ప్రభా మీరు కూడా భూమిలో నా కొరకు 3 రోజులు ప్రభా తండ్రి మరి పాత పెట్టబడి
తిరిగి లేచడం ద్వారా కలిగినటువంటి ఫలం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. విమోచనను బట్టి, క్షమాపణను బట్టి, సమీపస్తునిగా చేసిన విధానాన్ని బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి ప్రభా, సాతానుపై మీరు అనుగ్రహించినటువంటి విజయాన్ని బట్టి ప్రభా నీకు నేను చెల్లించగలను. ఇక పునరుత్థాన దినమున తండ్రి నేను జ్ఞాపకం చేసుకునేటువంటి ధన్యతను మీరు నా జీవితంలో మీరు అనుగ్రహించిన దానికి స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా ఇచ్చిన దినాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతో మంది దినాన్ని చూడలేక తండ్రి వాళ్ళు గతించిపోయిస్తున్నారు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఏ తెగులు నీ గుడాలను సమీపించదు అని నీ వాగ్దానమును నా కుటుంబం పట్ల, నా పట్ల, సంఘం పట్ల మీరు నెరవేర్చుకున్నందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అనుగ్రహించినటువంటి ఆత్మీయమైనటువంటి శారీరకమైన మేలును బట్టి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రభా మీకు వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది స్థితి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరైతే ఆరాధించలేరో పాట పాడుతూ ప్రభుని ఆరాధించుకుందాం. ఎవరి స్థలంలో వాళ్ళు గట్టిగా బిగ్గరగా మరి ప్రభుని మనం స్తుతించుకుందాం పాట పాడుతూ. పాట సంఖ్య 643, పాత పుస్తకంలో 543. 643, పాత పుస్తకంలో 543. ప్రభుకే స్తోత్రము మృతిని గెలిచాను. స్ట్రింగ్స్ పెట్టు. ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను, ప్రభు యేసు ఎల్ల వేళ విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్ల వేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఓ సమాధి విజయమే మరణము మరణము సారించే సత్యవాక్యము. మరణము సారించే సత్యవాక్యము. జై ప్రభు, జై ప్రభు, జయులా ప్రభు యేసు ఎల్ల వేళ ఘన విజయమిచ్చును, ప్రభు యేసు ఎల్ల వేళ ఘన విజయమిచ్చును. దైవ జన్మముందు లోకమును జయించు విజయము మనకు. లోకమును జయించును, లోకమును జయించు విజయమే మన విశ్వాసం. జై ప్రభు, జై ప్రభు, జై ప్రభు, విజయులా ప్రభు యేసు ఘన విజయమిచ్చును, ప్రభు యేసు ఎల్ల వేళ ఘన విజయమిచ్చును. శ్రమలు, బాధ, హింసలైన ధర్మము ప్రభు యేసు ఎల్ల వేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. పొందెదాము ఆయన విజయము, అధిక విజయముందెదాము ఆయన విజయము, అధిక విజయముందెదాము. జై ప్రభు, జై ప్రభు, విజయులా విజయులా
పరివారాయ వారాయణ పుత్రయం వంశుమారి రాజవారస సేవకి గిరివారి జై ప్రభు 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 యేసు ఎల్ల వేద విజయం ప్రభు యేసు ఎల్ల వేద విజయం చివరి వర్తమానంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు లేఖనముల ప్రకారము మన కొరకై మరణించి లేఖనముల ప్రకారము మరి తిరిగి లేచినటువంటి మరి దేవుని మన కృతాస్తులు చెల్లించడానికి కొరకు ఆరాధించడానికి కొరకు మరి ప్రభు చుట్టూ ఆధిక్యతకి వందనములు. మరి ఈ సమయంలో మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక మానవ పాప పరిహారం నిమిత్తమై తను ఎందుకొరకు తాను లేఖనముల ప్రకారము మరణించవలసి వచ్చింది, ఎందుకొరకు లేఖనముల ప్రకారము సమాధిని జయించి పునరుత్థానుడై మరి ఎందుకొరకు మరి వచ్చినటువంటి దాని విషయంలో మరి క్లుప్తంగా చూసుకొని మరి ముగించుకుంటాం. మరొకసారి యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ చేరువచ్చిన వారందరికీ, అదే రీతిగా ఆన్లైన్ లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమును కూడా షార్జాలో ఉన్నటువంటి ఈశ్వరన్ మందిరము తరఫున మీ అందరికి కూడా మరి ఈస్టర్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మరి ఇక గత సంవత్సరం ఏ రీతిగా దీవించి ఆశీర్వదించి వచ్చినాడో ఇక పునరుత్థాన దినమును బట్టి మరి ఈ పునరుత్థాన దినమును బట్టి మరి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి మరి దీవించును గాక. రండి వర్తమానంలోనికి వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. Please turn with me the book of Luke chapter 24 verse 6. Book of Luke chapter 24. Book of Luke chapter 24 verse 6. మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా మన భాగమును మనం చదువుకుందామండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలియలలో ఉండినప్పుడు. చాలండి, ప్రభు సహాయంతో ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధి ప్రభుని గణపరిచినప్పుడు ప్రభు మనం గణపరిచేటట్టు వాడు ఉంటాడు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దయచేసి సహోదరుడు ఉన్నట్టయితే దయచేసి తలపై ముసుగు వేసుకోనండి. దయచేసి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయమై ప్రియమైన తండ్రి, మీ పాదం పొందిన ప్రభా మరొకసారి చదువు లేఖన బాధ నోటి కొందరంలో లూకా సువార్త 26 ప్రభా 6వ వచనం స్తోత్రాలు. తండ్రి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అవును ప్రభా, మీరు లేచినందుకు మీకు స్తోత్రం. ఈ వచనం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. ఓ ప్రభా, ఎక్కడైతే లోటుపాటు ఉన్నట్టయితే మా ఆత్మ జీవితంలో సరి చేసుకుంటే కొరకై నాకు మాకు మా ప్రియులకు మనసు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇందాక మనం పాడుకుంటూ వచ్చాం కదండి, ప్రభుకే స్తోత్రము మృతిని గెలిచెను, చివరిగా విజయులాం విజయులాం. ప్రతి చరణంలో కూడా విజయులాం అని మనం పాడుకుంటూ వచ్చాం. నిజంగానే ప్రత్యేకంగా ఈ రోజున అనుభవం చూస్తుంటుంటే వీఆర్ ద విన్నర్స్. నేను ఈరోజు గెలిచాను. ఎందుకంటే ఈరోజు కూడిక ఉంటుందో ఉండదు అనుకున్నా నేనైతే. ఎందుకంటే ఒక 2-3 బ్రదర్స్ తెలుసు. అనుకోని రీతిగా ఇక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంటుంది కాబట్టి, ఇక్కడ హోస్ట్ గా ఉన్నాం కాబట్టి, ఇక్కడ మరి ఉన్నటువంటి స్పెషల్ హై స్పీడ్ ఇంటర్నెట్ జీబీ ద్వారా మేము నడిపిస్తున్నాం. అదైతే అనుకోని రీతిగా అది అయిపోయింది. అది అయిపోయిన కారణం బట్టి మా దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ స్పీడ్ ద్వారా మనం చేయలేకపోతుంటాం. ఎవ్రీ 2 minutes అది ఆగిపోతూ ఉంటుంది. అయితే అయిపోయింది. చివరి క్షణంలో బ్రదర్స్ అంకరాజ్ గారు కానీ విజయ్ ప్రయత్నం చేసినారు, అది కాలేకపోయింది.
అయితే సాతానుడు అనుకున్నాడు ఈరోజు ఇక చివరి క్షణం 7:30 వరకు కూడా అనుకున్న రీతిగా చాలా మరి అగోచరం కలవరంతో ఉంటున్నాం. అయితే దేవుడు అద్భుత రీతిగా సాయం చేస్తూ వచ్చాడు. వీఆర్ ద విన్నర్స్, వీఆర్ ద విజయులం. ఎందుకంటే చివరి వరకు కూడా 7:45 7:30 వరకు కూడా అనుకుంటున్నాను ఏ రీతిగా చేయాలని చెప్పేసి. అయితే ప్రభు మరి గొప్పవాడు, మరి ప్రభు మనకు సాయం చేసేటువంటి వాడు ఉంటున్నాడు. మరి విశ్వాసంతో మరి ముందుకు వెళ్తున్నాం. మరి అట్టి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అయితే లూకా సువార్త 26:46 మనం చూసినట్టయితే దయచేసి చదవండి. లూకా 24:6 దయచేసి చదవండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. చాలండి. He is not here but has risen. Remember how he told you. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రశాంత్ సమ్మడి మీరు మ్యూట్ చేసుకోండి దయచేసి. బ్రదర్ అంకరాజ్ గారు ఎవరైతే మైక్ ఆన్ లో దయచేసి మ్యూట్ పెట్టండి, చెక్ చేయండి దయచేసి. ఓకే రైట్. ఓకే 24:6 చూస్తుంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి, యేసు ప్రభు తిరిగి లేచిస్తున్నాడు. ఆయన మనల్ని కూడా లేపాలని ఆశిస్తున్నాడు పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేచాడు, ఆయన ఇక్కడ లేడు. మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు లేపాలని ఆశిస్తున్నాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం కూడా లేపబడి ఆయనను కలుసుకునేటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఒక దినమున తిరిగి నేను కూడా లేపబడాలి అనగా నేను లేవాలంటే మరి ఎవరు తిరిగి లేస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే తను మరణమును జయించి తిరిగి ఎతిగా లేచి ఉంటున్నాడో, తను మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నేను కూడా మరి ఎత్తబడేటువంటి వారం ఉండాలి. అందునిమిత్తమే ఏక పునరుత్థానం. క్లుప్తంగా మనం చూసుకుందాం. ఎవరు తిరిగి లేపబడతారు పిల్లరా? ఎవరు ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలోనికి ఎవరు తనని ఎదుర్కొనేటువంటి వారు ఉంటారు? ఎందుకంటే ఎవరు తిరిగి లేపబడతారనేటువంటి కొన్ని విషయాలు మనం చూసుకొని మరి ముందుకెళ్తాం. రక్షించబడినాం, నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడ్డది, లేకపోతే నేను రక్షించబడ్డాను కాబట్టి అయిపోయింది, నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కొంటాను అని బహుశా అనుకుంటున్నావేమో. చాలా మంది అనుకుంటారు. అయితే రక్షించబడిన తర్వాత మరి ఇష్టానుసారంగా జీవితం జీవిస్తే బహుశా నువ్వు ఎత్తబడవు, విడబడతావు. రక్షించబడిన తర్వాత ప్రభులో నువ్వు ఏ రీతిగా అంచలంచలుగా వెతుకుతున్నావు వినట్టు వాక్య పిలుగులో మనం పరీక్షించుకుందాం. రక్షించబడిన తర్వాత ప్రభువులో నేను కూడా ఎదిగేటువంటి వారికి ఉండాలి. రక్షించబడిన తర్వాత లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టయితే నేను కూడా విడబడేటువంటి వారికి ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు 10 మంది కన్యకల గురించి. 10 మంది ఎత్తబడ్డారా? 10 మంది లోపలికి వెళ్ళారా? 5 మంది మాత్రమే వెళ్ళారు. 5 మంది వెళ్ళారు. అప్పటి వరకు ఆ 10 మంది కూడా రక్షించబడిన వారి గుంపులోనే ఉంటున్నారు. ఆ 10 మంది కూడా క్రైస్తవులుగానే పిలువబడుతుంటున్నారు. అయితే లోపలికి పోయింది 5 మంది మాత్రమే. ఎందుకంటే మనం గమనించాల్సిన విషయము, మిగతా మరి 5 మందిలో నూతనత్వం ఉంటుంది. ఆ 5 మందిలో మరి సంపూర్ణంగా వారు సంపూర్ణత కలిగినటువంటి వారు ఉంటున్నారు. మిగతా 5 మందిలో నూతనత్వం లేదు. వారి జీవితంలో క్రైస్తవులుగా ఉంటున్నారు. మరి వారి జీవితంలో రక్షణ పొందారు, కానీ రక్షణ అనుభవంలో వారు లేకపోయినట్టు వారు ఉంటున్నారు. మరి లోకంలో జీవిస్తున్నారు, మరి రక్షణలో జీవిస్తున్నారు. అట్టివారు ప్రభువును ఎదుర్కొని లేకుండా వారు ఉంటున్నారు పిల్లరా. ఎందుకంటే మరి 5 మంది లోనికి పోయారు, 5 మంది విడబడి వారు ఉంటున్నారు. ఎవరి గుంపులో మనం ఉంటున్నాం? 5 మంది మరి బుద్ధి గల కన్యకలుగా ఉంటున్నామా, బుద్ధి లేని కన్యకలుగా మనము ఉంటున్నటువంటి విషయాన్ని మరి మనం గమనించాల్సినటువంటి వారు ఉంటున్నాం. ఎందుకంటే చూసినట్టయితే 10 మంది కూడా వాళ్ళు రక్షించబడిన వారుగానే ఉంటున్నారు. అయితే మరి 5 మంది మాత్రమే లోనికి వచ్చినారు, సిద్ధపాడినారు. వాళ్ళు మిగతా వారు సిద్ధపడలేరు. రక్షించబడి నేను కూడా
సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే ఆయన ఏ రీతిగా లేచి ఉంటున్నాడో ఆ రీతిగా నువ్వు కూడా మరి లేచేటువంటి వాడుగా ఉంటున్నావు. ఎందుకంటే చూడండి చూడండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడే నిజమైనటువంటి రక్షణ పొందిన వారు. నకిలీ చెప్పాలంటే ఒరిజినల్ బిలీవర్స్ అండ్ నకిలీ బిలీవర్స్. ఇప్పుడు 5 మంది ఒరిజినల్ బిలీవర్స్, 5 మంది నకిలీ డూప్లికేట్ బిలీవర్స్. యేసు ప్రభు వచ్చాడు, 5 మంది లోపడిపోయారు ఒరిజినల్ బిలీవర్స్. డూప్లికేట్ బిలీవర్స్ 5 మంది ఆ కన్యకలు అనుకుందాం, వారు విడబడి వారు ఉంటున్నారా? వారిని మనం గుర్తించలేము, ప్రభు గుర్తిస్తాడు. ప్రభు వచ్చినప్పుడు బహుశా నువ్వు విడబడుతుంటున్నావా? ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతా అనేటువంటి ఆ నిశ్చయత నీకు ఉంటుందా? ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, వెళ్ళాడు, తిరిగి నీ కొరకు తిని రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? ప్రేమ సహోదరుడా, సహోదరి, రక్షించబడ్డాను, నా పని అయిపోయింది అని లోకం ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ రీతిగా ఉన్నట్టయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను గ్రహించలేను, సంఘంలో ఒక ఎల్లరు గమనించకపోవచ్చు, అయితే ప్రభు ప్రతి వారికి హృదయాన్ని గమనించేటువంటి వారు ఉంటారు. ఎందుకంటే షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి 2 డబ్బాల తేనెటీగలు తీసుకొని వచ్చిందంట. 2 బాక్సెస్ నిండా తేనెటీగలు తీసుకొని వచ్చి ఇదేమంటుందంట, సొలొమోను, నువ్వు ప్రపంచంలో నీ అంత జ్ఞానవంతులు లేరు కదా, నువ్వు పెద్ద జ్ఞానం కదా. ఈ 2 డబ్బా నిండా నేను తేనెటీగలు తీసుకొచ్చాను. ఈ తేనెటీగలు 2 డబ్బాలు ఉంటున్నాయి. ఒక డబ్బాలో ఒరిజినల్ ఉంటుంది, ఒక డబ్బాలో డూప్లికేట్ తేనెటీగలు ఉంటున్నాయి. అయితే ఈ తేనెటీగల్ని వదిలిపెడతాను, అందులో ఒరిజినల్ తేనెటీగ ఏది, డూప్లికేట్ తేనెటీగ లేదని చెప్పేసి సొలొమోనుకి ఈ షేబా దేశపు రాణి మరి అడిగిందంట. ఆ సమయంలో బహుశా నువ్వు నేను అంటే మరి ఏం చెప్పేవారు మనకి తెలియదు. అయితే సొలొమోను సింపుల్ గా ఏం చెప్పాడంటే, సొలొమోను రాజు గారు తాను గదిలో విండో ఓపెన్ చేయమని చెప్పాడంట. ఆ సొలొమోను షేబా దేశపు రాణి ఆ యొక్క డబ్బాను ఇప్పినప్పుడు కొన్ని తేనెటీగలు ఆ విండో నుంచి బయటకు వెళ్ళిపోయాయి. ఆ విండో పక్కన మరి తోట ఉంది. ఆ తోట పైనటువంటి ఆ యొక్క పూలపై మకరందమును పీలిస్తుంటున్నాయి కొన్ని తేనెటీగలు. మిగతా అన్ని ఆ రూమ్లోనే తిరుగుతుంటున్నాయి, అక్కడక్కడనే తిరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఒరిజినల్ తేనెటీగ ఏది? ఆ ప్రశ్న, ఆ జవాబు మీకు వదిలిపెడుతున్నాను. ఈ ఒరిజినల్ తీగలు ఎక్కడ ఉన్నాయి? రూమ్ లో ఉన్నాయా? రూమ్ లో అటు ఇటు తిరిగేటువంటి తేనెటీగలు ఒరిజినలా? పోయి పూల మీద కూర్చొని మకరందంను తాగేటువంటి తేనెటీగల? విచ్ ఇస్ రైట్? ఏ ఈస్ పూల మీద మకరందం తిరిగేటువంటిది, బి ఈస్ రూమ్ లోనే తిరిగేటువంటిది. బి అనేవాళ్ళు చేయతండి, ఏ అనేవాళ్ళు? రైట్, యు ఆర్ రైట్. పిల్లరా, ఒరిజినల్ మకరందం తీగ, ఒరిజినల్ గా ఉండేటువంటి తేనెటీగలు అది మకరందమును తీగేట్టుకుంటున్నాయి. పిల్లరా, రక్షణ పొందినటువంటి విశ్వాసులు వాక్యమైనటువంటి మకరందమును మరి వాళ్ళు తినేటువంటి వారు ఉంటున్నారు, వాక్యమును వినేటువంటి వారు ఉంటారు. పిల్లరా, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు రక్షణ పొందుతారు, వీళ్ళు రక్షణ పొందుతారు. పిల్లరా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రానయ్యుంటున్నాడు. తాను వచ్చినప్పుడు నీవు ఎత్తబడతావా? యేసుక్రీస్తు ప్రభువలే నువ్వు తిరిగి ఎత్తబడతావా? ఆయన ఆశ ఏంటంటే కల్వరిశిలో మరణించి సమాధి చేయబడి దున్నబడి రక్తమంతా కార్చి 3వ దినమున తాను తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచినట్టు కారణం ఏంటంటే నిన్ను లేపడానికి కొరకు. నువ్వు కూడా ఆ రీతిగా చనిపోతే తిరిగి లేపడానికి కొరకు, 2వ మరణము నీకు ఉండకూడదు అని తను నిన్ను రక్షించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు తను మరి 3వ దినమున సమాధిని గెలిచినవాడుకుంటున్నాడు. అయితే ఈ లోకములో రక్షించబడిన తర్వాత నేను రక్షణ తీసుకున్నాను,
నేను బాప్సం తీసుకున్నాను, ఇక నా పని అయిపోయింది. నో, సంథింగ్ రాంగ్. ఆ రీతిగా కాదు. అనుదినము మకరందం వలె ఆ తేనెటీగా ఏ రీతిగా మరి పూల మీద తింటుంటుందో, నీ వాక్యం అనేటువంటి మకరందమును తినుచు వాక్యానుసారంగా నిన్ను సరి చేసుకొని ఆత్మీయ జీవితంలో బలపడేటువంటి వారు మాత్రమే ఆయన యొక్క రాకడలో మరి ఎత్తబడేటువంటి వారిగా ఉంటున్నారు ప్రేర. మరి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పునరుత్థాన దినమున ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చున్నాడు. కరోనా వచ్చినప్పటి నుంచి చేతులు ఎన్నిసార్లు కడుక్కుంటున్నామండి? ఇక్కడ దుబాయ్లో అంటే తక్కువ, ఇండియాలో మాత్రం సామెలా చెప్పాలా, ఎన్నిసార్లు కడుక్కుంటున్నావు? ఇండియాలో కరోనా వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు మనం చేతులు కడుగుతున్నాం సామెల్? మోర్ దెన్ 10 times. 10 times. ముందు కడుక్కున్నావా? ముందు కడగలేదు. కరోనా అంటే అంత భయము. ఎందుకంటే ఉదయం ఎన్నిసార్లు కడుగుతున్నావు? ఒక విశ్వాసి, రక్షణ పొందినటువంటి సోదరుడా సోదరి, ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఎన్నిసార్లు కడుకుంటున్నావు? ఒక క్రైస్తవుడా ఎన్నిసార్లు కడుకుంటున్నావు? ఎందుకంటే మరి హృదయం పాపం రానియకుండా, లోకము నీలో ప్రవేశించకున్నట్లుగా నువ్వు ఎన్నిసార్లు వాక్యం అంటే ఉదిక స్నానంతో నువ్వు సరి చేసుకుంటున్నావు? కరోనా అంటే అంత భయమా? మరణం అంటే అంత భయమా? ఒకవేళ మరణించినట్టయితే ఎక్కడికి వెళ్తావు? నీ హృదయం కడుక్కున్నట్లయితే, నీ హృదయం సరి చేసుకున్నట్లయితే నిత్య నరకానికి మనం పాత్రలు అనుకుంటారా? ఆ నిత్య నరకం నుండి భయంకరమైనటువంటి ఆ యొక్క మరి అగ్నిగుండం నుంచి విడిపించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు మరణమును జయించి తిరిగి లేచాడు. నీ కొరకు లేచాడు. ఈ కరోనా గురించి నువ్వు 10 సార్లు చేతులు కడుక్కుంటున్నావే, అయితే ప్రభు అంటున్నాడు, ప్రభు కొరకై హృదయం కనుక్కొని లోకముతో, లోకపు స్నేహముతో, లోకపు అలవాట్లతో నువ్వు నేను కూడా దూరంగా ఉండడం అంటే కడుక్కోవడం అనేటువంటి విషయాన్ని మనము మరి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే మరి ఈ యొక్క కరోనా పుణ్యమా అని ఇప్పుడు లాక్డౌన్ చేయడాన్ని బట్టి ఇంట్లో అందరు కూర్చుంటున్నారు, కుటుంబంగా కూర్చుంటున్నారు. ఎప్పుడైనా కూర్చున్నావా ఇట్లా? దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు ఎట్లా కూర్చుంటున్నాము అట్లా కుటుంబంతో దేవుని మందిరంలో మీరు కూర్చోవాలని చెప్పి ప్రవచనిస్తున్నాడు. బిజీ అనుకుంటున్నట్టు వారు కూర్చున్నాం. అయితే ప్రభుత్వమే ఇచ్చింది. ఇప్పుడు జీతం ఇచ్చి ఇంట్లో కూర్చోబెడుతుంది. ఇప్పుడు జీతం ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది. కూర్చోండి, మీరు ఇట్లలో కూర్చున్నారు. రేపు చర్చ్ ఓపెన్ తర్వాత కూడా నా మందిరంలో కూడా మీరు ఇటే కూర్చోాలి కుటుంబంతో. ఈ లాక్డౌన్ ఈజ్ ఫర్ ద నేల్ డౌన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈ లాక్డౌన్ ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో నేల్ డౌన్ చేయడానికి కొరకే ప్రభు అనుమతించడం అని చెప్పేసి వ్యక్తిగతంగా మరి నేను నమ్ముతుంటున్నాను. ఎందుకంటే మరి చివరి రోజులు ఉంటున్నాం, ప్రభు రాకడకు సమీపంగా ఉంటున్నాం. ఎత్తపడతావా, విడబడతావా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. నిన్ను కూడా లేపడానికి తను సిద్ధమవుతున్నాడు. నిన్ను కూడా లేపాలని ఆశపడుతున్నాడు. మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు నువ్వు ఎత్తపడతావని నిశ్చిత నీకు ఉంటుందా? ఉన్నట్టయితే దేవునికి స్తోత్రములు. ఎందుకంటే బహు భయంకర దినాల్లో ఉంటున్నాం. ప్రభు రాకడకు సమీపంగా ఉంటున్నాం. ఎక్కడ చూసినప్పటికీ నెమ్మది లేదు. భయంకరమైన తెగులు, ఇవన్నీ ప్రభు రాకడకు ఈ సూచనలుగా ఉంటున్నాయి. విశ్వాసంగా నీవు నేను కూడా గ్రహించిన వారమై మరి వాక్యముతో చేతులు ఏ రీతిగా కడుగుతున్నామో ఆ రీతిగా మన హృదయాన్ని అశుద్ధపరచుకొని ప్రభు కొరకై నీవు నేను కూడా సిద్ధపరచబడే వారం ఉన్నట్టయితే నీవు నేను ఎత్తబడే వారు ఉంటున్నాం. ఎందుకంటే మరి మొట్టమొదటిగా మరి ఎవరు మరి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎవరు లేపబడతారు, ఎవరు ఎత్తబడతారు? నంబర్ 1 రండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. ఎవరు ఎత్తబడతారు? యోహాను సువార్త బుక్ ఆఫ్ జాన్ 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వారిని లేపుదును. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము 6వ అధ్యాయము 4వ వచనంలో ఎవరు లేపబడతారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇక్కడ లేడు. మన మూలాంశం ఏంటంటే లూకా 24:6 వచనం బట్టి చూస్తే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలో నీవు కూడా లేవాలి అని చెప్పేసి ప్రభు ఆశ ఉంటుంది. నువ్వు ఎత్తబడాలనే ప్రభు ఆశ ఉంటుంది. అయితే ఇష్టానుసారంగా రక్షించబడిన తర్వాత ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే ఎత్తబడలేము. ఎవరు ఎత్తబడతారంటే
విశ్వాసము కలిగిన వారు మాత్రమే ఎత్తబడతారు. రక్షించబడి ఉండాలి. గమనించండి, అదే రీతిగా నిత్య జీవము కలిగినటువంటి అనుభవం కలిగి ఉండాలి. తర్వాత మారు మనస్సు పొందినటువంటి అనుభవం కలిగి ఉంటైతే నువ్వు ఎత్తబడతావు. ఉన్నాయా? పరీక్షించుకుందాం. విల్ ఎగ్జామిన్ టుడే, విల్ ఎగ్జామిన్ ఇన్ ద రిజరక్షన్ డే. పునరుత్థాన దినమున పరీక్షించుకుందామా? దేవునికి వాక్యం సెలవిస్తుంటుంది, కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వాని లేపుదును. ఎస్, అంత్య దినమున నువ్వు లేపుతావా? నేను లేస్తాను అని నీకు నిశ్చయత ఉంటుందా? ఒకవేళ నిశ్చయత ఉంటే మారు మనసు పొందిన అనుభవం ఉంటుందా? రక్షణ పొందిన అనుభవం ఉంటుందా? ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు రక్షణ పొందు. మారు మనసు పొందకపోతే నువ్వు మారు మనసు పొందు. అప్పుడు నువ్వు నిత్య జీవంలోని నువ్వు ప్రవేశించేటట్టు ఉంటావు. మారు మనసు లేదు, రక్షణ లేదు, పిల్లారా ఎత్తబడతావా? జాగ్రత్త. అంత్య దినాల్లో ఉంటున్నాం. ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ఇక పునరుత్థాన దినమున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ రక్షణ పొందినట్టయితే, మారు మనసు పొందినట్టయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు. ప్రభా, నేను పాపిని ప్రభా, నన్ను రక్షించు ప్రభా, నా పాపను కడిగివేయి ప్రభా. మనం చూస్తూ వచ్చాం ఆరాధన వర్తమానంలో. ప్రభా, నువ్వు రక్తము చిందించావంట, పాప క్షమాపణ ఇస్తావంట, నువ్వు విమోచిస్తావంట, నువ్వు నాకు సమీపస్తునిగా వస్తావంట. ప్రభా, నాకు సమీపస్తునిగా రావా, నా పాపములు క్షమించవా? ఒకసారి నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు నీ పాపను క్షమిస్తాడు. ప్రభు నీకు సమీపస్తుకు వస్తాడు. ఇంకెంతకాలం నువ్వు బిజీ అని అన్నావు కదా, అందుకే లాక్డౌన్ పెట్టాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు. ప్రభుని మారు మనసు నిమిత్తమే బహుశా ఈ లాక్డౌన్ పెట్టిండొచ్చు. పరీక్షించుకో. దాయ్ ప్రభు సంతకి. ప్రభుని పిలుస్తున్నాడు, చేతులు చాచి పిలుస్తున్నాడు. ఇంకెంతకాలం తిరుగుతావు? చాలు, ఇంకా కావాలంటే ఇంకా 15 రోజులు పొడిగిస్తా అంటాడు ఇప్పుడు ప్రధానమంత్రికి చెప్పి. ఇంకా 15 రోజులు ఎక్స్టెండ్ చేస్తాడు లాక్డౌన్. మారు మనసు పొందు. ఒకవేళ మారు మనసు లేకపోతే బాప్సం తీసుకో. మారు మనసు పొంది పాప నిశ్చయత కలిగి ఆ అనుభవం లేకపోతే అంత్య దినమున నువ్వు విడపడతావు. బహుభయంకరమైన తెగులు వస్తున్నాయి. చిన్నపాటి కరోనా వైరస్, వీ కెన్ నాట్ సీ, సూక్ష్మజీవి, అది మన కంటికి కనిపించదే, అది ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంటుంది. ఇక 7 పాత్రలు, ప్రకటన 15:1 మనం చూస్తుంటే 7 పాత్రలు ఇస్తున్నాడంట ప్రభు. 7 పాత్రల్లో ఒక చిన్నగా దీక్ష మూత తెరవలేడు. ఇక చూద్దాం, ఒక్కసారి ఆ మాట చూద్దాం రండి. ప్రకటన 15:1 ప్రకటన 17:1 చూడండి. 15:1 ప్రకటన 15:1 రెవల్యూషన్ 15:1. మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూసింది. అదేదనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. కడవరి తెగుళ్ళు అంట. ఇంకా తెగుళ్ళు మనకు రాలేవు. ఇది కరోనా వైరస్ అంటే కంటికి కనిపించేది. అది ఈ కరోనా వైరస్ అది కంటికి కనిపించదంట. అది మందు కానీ పెట్టాడు, ఇంకా సంవత్సరం కంటే ఎక్కువ పడుతుందంట. ఇంకా అంటే చూడండి, ఇక 7 పాత్రలు అంటే ఇక నువ్వు తట్టుకోలేవు. అందుకే ఆ ఉగ్రత పాత్రలు విప్పక మునిపే మారు మనసు పొందు ప్రభు చెప్తున్నాడు. ఆ ఉగ్రత దినం రాక మునిపే సమీపస్తునిగా రా, ప్రభు దగ్గరికి రా. నీ కొరకే చిందించాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే విశ్వాసముంచు, ప్రభు యేసుక్రీస్తు విశ్వాసముంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురు. అపోస్తలుడైన పౌలు జైలు అధికారితో చెప్తున్నాడు, అయ్యా నేనేం చేయాలయ్యా? నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలా? ఒకటే, యేసునందు విశ్వాసం ఉంచు. యేసయ్యా నువ్వు నిజమైన దేవుడుగా ఉంటున్నారు. ఈ లోకానికి వచ్చారు, చనిపోయి తిరిగి లేచినాడు, మరణం జయించి తిరిగి లేచినటువంటి ఎవరు కూడా ఈ లోకంలో లేదు పిల్లలు. మరణం జయించి 3వ దినం తిరిగి లేచినవారు ఎవరు లేడు. పునరుత్థానుడై తిరిగి లేచేటువంటి వాడు కేవలము యేసుక్రీస్తు ప్రభు ఒకడు మాత్రమే. ఇంతవరకు గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ మరణించారు.
వారి యొక్క సమాధులు భద్రంగా ఉన్నాయి ఇప్పటికీ. ఒకటే ప్రపంచంలో తెరవబడిన సమాధి యేసుక్రీస్తు ప్రభు సమాధి. ఇదే పునరుత్థాన దినం ఉంటుంది పిల్లారా. తిరిగి లేచిన దినంగా ఉంటుంది. పెద్ద బండరాయి పెట్టాడు. ఆ బండరాయి మరి భయంకర బరువుతో ఉంటుండగా బండరాయి మరి పెట్టారు, బయటికి రాకుండా. రోమా సామ్రాజ్యము ముద్రించింది బండ మీద, కానీ భూమి లోపల పెట్టుకోలేకపోయింది భూగర్భంలో. పిల్లారా, మనల్ని జయించినటువంటి మరి ఆ యొక్క మరి ఏకైకటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు ఒకటి మాత్రమే. పిల్లారా, మనందరికి తెలుసు, అలెగ్జాండర్ ఇస్ అ గ్రేట్ గ్రీక్ సామ్రాజ్య మరి స్థాపకుడు. మరి అలెగ్జాండర్ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి మరి పెద్ద మరి యుద్ధ వీరుడు, మరి చక్రవర్తి కూడా. అయితే పురుషోత్తం చౌదరి ఉన్నటువంటి ఆ కాలంలో ఇండియా మీద దండయాత్రపై వచ్చాడు. తర్వాత ఆరోగ్యం కారణాలను బట్టి ఈజ్ గోయింగ్ బ్యాక్ టు హిస్ ప్లేస్. మధ్యలో అతనికి అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం వచ్చినప్పుడు తనతో పాటున్నటువంటి అసిస్టెంట్ చెప్తుంటున్నాడు, నా ఆరోగ్యము క్షీణిస్తుంటుంది, ఇక నేను బ్రతకపోవచ్చు, నేను కూడా చనిపోయినట్టయితే నా యొక్క చేతులు సమాధికి 2 బయట పెట్టండి. తర్వాత రెండవదిగా నా బాక్స్ శవపేటికను మోసేటప్పుడు కేవలము డాక్టర్స్ మాత్రమే మోయాలని చెప్పాడు. మూడవదిగా ఇంటి నుంచి శ్మశాన వాటిక వరకు నేనైతే సంపాదించినో వైడూర్యాలు, రత్నాలు, డబ్బు చల్లండి. జనరల్ గా మన ఇండియాలో మనం చూస్తూ ఉంటుంటే పేలాలు చదువుతారు, పేలాలు కదా, అది మురుగురాలు అంటారు, పేరాలు చల్లుతూ తీసుకెళ్తుంటారు. అయితే తన సమాధి పెట్టె మీద అవన్నీ చల్లుకుంటూ తీసుకొని పోమన్నాడు. అయితే తను అడిగారు, ఎందుకు రాజా ఇవన్నీ చెప్తుంటానంటే, డాక్టర్ కేవలము చికిత్స చేయటం వాడే కానీ మరణాన్ని ఆపలేడు. ఇవన్నీ ఎందుకు చల్లుమని చెప్పేసినామంటే, ఇక ధనము కానీ రత్నాలు వైద్యాలు ఎందుకు చల్లుమని చెప్పినామంటే, అతను చెప్పిన సమాధానం అంటే, నేను కేవలము సంపాదించడానికే నా సమయం కేటాయించాను, అంతే, ఈ డబ్బు కూడా నాతో రాదు అని తను గ్రహించాడు. పిల్లారా, ఇక సమయంలో డబ్బు 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 అని డబ్బు వెంబడి తిరుగుతుంటున్నావేమో, జాగ్రత్త, ఒకప్పుడు విడబడుతుంటున్నావు. దేవుని సమయం దేవునికి ఇవ్వు, దేవునిపై విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. జాగ్రత్త, ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ విశ్వాసం లేకపోతే ఎవరు లేస్తారంటే, మరి విశ్వాసము గలవారు మరి కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవము కలిగేవాడు. అదే రీతిగా అంత్య దినమున వాడు లేపబడతాడు. సోదరుడా, సహోదరి, అంత్య దినమున నువ్వు లేపబడాలని నువ్వు ఇష్టం పడుతున్నావా? అంత్య దినమున నేను లేపుతాను కానీ నేను మారమనసు పొందా బహుశా అనుకుంటున్నావా? అయితే విడబడతావు, జాగ్రత్త. రండి, రెండవ భాగం మనం చూసుకుంటున్నాం. ఎందుకొరకు మరి ఎందుకొరకు ఎవరు ఎత్తబడతారు? రెండవ భాగం మనం చూస్తున్నాం. రండి, మొదటిగా దేవుని యందు విశ్వాసము కలవారు లేపబడతారు. రండి, రెండవ భాగంగా చూసుకుందాం. రెండవది విశ్వాసం గలవారు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52 చూద్దాం. రండి, రెండవదిగా మొదటిగా మరి విశ్వాసము గలవారు లేపబడతారు. రెండవదిగా రండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51. కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడపూర మ్రోగుగానే మనమందరము మార్పు పొందుదుము. ఘోర మ్రోగును అప్పుడు మృతులు అక్షయంగా లేపబడుదురు, మనం మార్పు పొందుదుము. చాలండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము చూసినట్టయితే 52లో
ప్రశాంత్ మీది మ్యూట్ చేసుకో. ప్రశాంత్ అయిపోయింది కదా దయచేసి, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మొట్టమొదటిగా ఎవరు లేపబడతారంటే మరి విశ్వాసము గలవారు విశ్వాసము కలిగినటువంటి వారు లేపబడతారు. రెండవదిగా ఇప్పుడు మనం చూసాం కదా, రెండవది మరి బూరం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాం. ఓకే రైట్. ఎందుకంటే మరి ఇక్కడ మనం చూసినట్టయితే బూరం రోగులు మృతులైన వారు అక్షయులుగా లేపబడతారంట. అంటే బూరం రోగినప్పుడు ఇక్కడ మనం చేసినట్టు ఇష్టంగా ఉంటుంది. బూరం రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు అంటే గమనించండి, చాలా ఇది క్రిటికల్ గా ఉంది ఈ క్వశ్చన్. బూరం రోగినప్పుడు అంట మృతులు అక్షయులుగా లేపడతారంట. ఇప్పుడు బ్రతికున్నానికి రారా అంటే వాడు 2 సార్లు కృష్ణ రాడు. మృతుల సమాధిలో నుంచి అంట బూరం రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేస్తారంట కదండి. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు బూరం రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేస్తారంట. అంట ఆ బూర శబ్దం అంట విశ్వాసము కలవారంట వాళ్ళు లేపబడతారని మనం చూసి వచ్చాము. సమాధిలో ఉన్నట్టు వారు కూడా ఆయన బూర విని అంట అక్షరుగా లేస్తారంట. లేరా ఆయన స్వరమును వినేవారు అంత్య దినమున లేపబడతారు. మృతులైనటువంటి వారంట ఒకవేళ శరీరానుసారంగా మనం చనిపోయినప్పటికీ సమాధిలో మనం పెట్టినప్పటికీనంట ఆయన రాకడలో బూరం రోగినప్పుడు సమాధిలో తిరగబడతాయంట. ఆ సమాధిలో ఉన్నటువంటి వారంట వింటారంట. విన్నప్పుడు ఆ బూర శబ్దంతో తిరిగి లేస్తారంట. దట్ మీన్స్ వినేవారు లేపబడతారంట. గమనించండి, మొట్టమొదటిగా విశ్వాసము గలవారు లేపబడతారు. ఆయన విశ్వాసం ఉంచినట్టయితే నువ్వు లేపబడుతుంటావు. రెండవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ మరి దేవుని యొక్క స్వరము వినేవారు లేపబడతారు. దేవుని యొక్క స్వరం వింటున్నామా? ఇంకా ఆట పాటలతోనే ఇంకా లోకానికి మనం సమయం గడుపుతూ మనం ఉన్నట్టయితే మనం పరీక్షించుకునే సమయంగా ఉంటుంటారా? ఇక పునరుత్థాన దినమున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన విశ్వాసము, నేను విశ్వాసం ఉంచాను బ్రదర్ అంటే అయిపోయింది కాదు. విశ్వాసంలో అంచెలంచెలుగా ఏం చేయాలా? ఎదుగుతూ పడాలి. ఒకవేళ రక్షించబడిన వాడు అయితే నువ్వు విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ రావాలా. రక్షణ లేనట్టయితే రక్షణ పొందాలా. చూడండి, 2వ తెస్సలోనికీయుల పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూద్దామని ఒక చక్కని మాట ఉంది. చూడండి, 2వ తెస్సలోనికీ 2 Thessalonians and chapter 1 verse 3. 2 Thessalonians మీ ప్రయాసమును మన ప్రభువైన క్రీస్తు యేసునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 2వ తెస్సలోనికస్ 1:3 అమ్మా. 1:3 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో చాలా ఇక్కడ మనం చూస్తున్నాము, తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులంట వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసంలో బహుగా అభివృద్ధి చెందుతున్నారంట. we have to compare with the తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులంట వాళ్ళు దినదినము అభివృద్ధి చెందుతున్నారు. ఒకవేళ ఈ సమయంలో పునరుత్థాన దినమున రక్షించబడినట్టయితే నీ విశ్వాసంలో నువ్వు ఏ రీతిగా అభివృద్ధి చెందుతున్నావు మనమే పరీక్షించుకోవాలి. ఇప్పుడు లాక్డౌన్ లో ఉంటున్నాం, అందరం మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి we have to examine more. రెండవదిగా మనం చూస్తుంటే దిగండి వాళ్ళు
అభివృద్ధి పొందుతున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని వలె ప్రేమ చూపు ప్రేమ విస్తరిస్తుందంట. ప్రేమలో కూడా విస్తరిస్తున్నారంట, విశ్వాసంలో కూడా అలా అభివృద్ధి చెందుతున్నారంట. పిల్లలు పరిగెడుతుంటున్నాం, ఎక్కడెక్కడో పరిగెడుతున్నాం. అయితే దేవుని అందు విశ్వాసములో సన్నగిలినటువంటి వారు కూర్చున్నామా? ఇంకా రక్షణ పొందాము, నా పని అయిపోయిందని కాదు. ఇప్పుడు తెస్సలోనికలో ఉన్నటువంటి ఆ విశ్వాసుల వలె నువ్వు నేను కూడా అభివృద్ధి పొందాలి. మన ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమను మనల్ని పంచేటువంటి వారం ఉండాలి. ఆ ప్రేమలో కూడా మనము అభివృద్ధి చెందేటువంటి వారంగా మనము ఉండాలి. అదే రీతిగా ఆ విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఎందుకంటే అపొస్తలునికి పౌలు ఏం చెప్తాడు? నా విశ్వాసమును కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంటుంది. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఇక పునరుత్థాన దినమున నీ విశ్వాసమును కాపాడుకుంటున్నావా? లోకం ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? అయిపోయింది, అక్కడ బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను, నో అయిపోయింది. ఎంతకాలమైంది దేవుని మందిరానికి పోకుండా? ఎంతకాలమైంది నువ్వు ప్రార్థన అభివృద్ధి చెందినావా? ఆరాధనలో అభివృద్ధి చెందావా? దేవునికి ఇచ్చే విషయంలో అభివృద్ధి చెందావా? ఒకసారి బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందాం, అయిపోయింది, టికెట్ తీసుకున్నా అయిపోయింది అంటే కాదు. ఎత్తబడతావా? ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంటుంది? ఆరాధన జీవితంలో అభివృద్ధి ఏ రీతిగా ఉంటుంది? గత సంవత్సరంకి ఏ సంవత్సరం, గత పునరుత్థాన దినమునకు ఈ పునరుత్థాన దినంకు కొరింథీలో తెస్సలోనిక విశ్వాసులంట అభివృద్ధి చెందుతున్నారు. పౌలు గారు అంటున్నారు, ఇక చాలు, విశ్వాసమును కాపాడుకుంటుంది, నా కొరకు ఇక నీతి కిరీటం దాచబడింది. నా కళంత ముట్టించాను, ప్రభు అప్పచెప్పిన పని నేను ముట్టించాను. ప్రభు నీకు అప్పచెప్పిన పని ముట్టిస్తున్నావా? సంఘం విషయంలోని బాధ్యత ఏమైంటుంది? దేవుని యొక్క పరిచయ విషయంలోని బాధ్యత ఏమైంటుంది? దేవుని యొక్క పరిచయ విషయంలో విశ్వాసం ఉంటుంది. మనం నశించిపోయే ఆత్మల విషయంలో, వాళ్ళందరికీ ప్రేమ చూపించే విషయంలో, ప్రార్థించే విషయంలో వర్షాలు తక్కువ ఇచ్చున్నాము. ఇక పునరుత్థాన దినమున ప్రభుత్వం మాట్లాడుతుంటున్నాడు. సర్వలోకంలోకి వెళ్ళి సరస్వతికి స్వార్థ ప్రకటించమని చెప్పేసి ఆ 12 మంది శిష్యులకు కూడా బాధ్యత అప్పచెప్పారు. ఆ 12 మంది శిష్యులు ఎంత చక్కగా వాళ్ళ బాధ్యత నిర్వర్తించినారు. కాబట్టి ఈ రోజు నువ్వు నేను కూడా ఆ గుంపులో ఉంటున్నాం. అయితే నువ్వు రక్షించబడ్డావు, ప్రభుని అంగీకరించావు. అయితే ప్రముఖ పరిచయం నీకు పాత్ర ఎంతవరకు చేస్తున్నావు? నీ అభివృద్ధి ఏంటి? అభివృద్ధి వి హావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. తెస్సలోనికలో అన్ని విషయంలో అభివృద్ధి చెందుతున్నారు. అపొస్తలునికి పౌలు అంటున్నాడు, ఇక చాలు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను. పిల్లారా, అంత్య దినాల్లో ఉంటున్నాం, మన విశ్వాసమును కాపాడుకుంటున్నాం. ప్రభు ఇష్టాడు దాన్ని గట్టిగా పట్టుకుందాం. సాతానుడు ఆ విశ్వాసమును తొలగించడానికి కొరకు, విశ్వాసంలో నుండి సాతానుడు తొలగించడానికి కొరకు విశ్వవిచిత్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నాడు. ఈ రోజు కూడిక నిమిత్తమై, ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఈ రోజు కూడిక నిమిత్తము భంగపరచడానికి కొరకు చాలా కుయుక్తులు వేసినాడు సాతాను. అయినప్పటికీ దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. పిల్లారా, ప్రభు పరిచర్యలో విశ్వాసంతో నువ్వు నేను కూడా ముందుకెళ్దాం. రండి, రెండుగా మనం చూసుకుంటే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 51లో 50 చూస్తున్నాము. మరి దూరం రోగును మృతులైన వారు అక్షరులుగా రేపడతారంట. అంటే దేవుని యొక్క స్వరమును వినేటువంటి వారు ఉండాలి. మొదటిగా విశ్వాసము గలవారు, రెండవదిగా ఆయన స్వరం వింటున్నావా? ఆయన స్వరం వింటున్నామా? ప్రార్థన వచ్చావు. ఒకప్పుడు భక్సింగ్ గారు తను ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు మాట్లాడినట. ఈజ్ నేల్డ్ ఆన్ అండ్ ఈస్ ప్రేయింగ్ అండ్ గాడ్ హాస్ స్పోకెన్ టు ద భక్సింగ్. ఏమని? నువ్వు వెళ్ళి ఫలాని విధవరాలు ఉంటుంది, ఆ విధవరాలకి 5 రూపాయలు ఇచ్చిరా. తను ప్రార్థనలో ఉన్నాడు, దేవుని యొక్క స్వరం అతడు విన్నాడు. ప్రభు చెప్పాడు, వెళ్తున్నాడు. ₹1 జేబులో లేదు, ₹1 జేబులో లేదు, బయటకు వెళ్తున్నాడు. ప్రభు చెప్పాడు కదా అని బయటకు వెళ్ళాడు. వెళ్తున్నాడు, ఫలాని విధవరాలు ఇంటికి వెళ్తున్నాడు. మధ్యలో ₹5 నోటు కింద దొరికిందట. ఆ ₹5 నోటు దొరికేసరికి ఈ ₹5 నోటు ఎవరిదని 3 సార్లు అడిగిండట పక్క వాళ్ళందరికీ. ఎవ్రీబడి సే ఐ డోంట్ నో, నాది కాదని చెప్పేశారు. అయితే ఈ ₹5 జేబులో పెట్టుకున్నాడంట. ప్రార్థనలో ఉన్నాడు, ప్రభు అతనితో మాట్లాడాడు. ఈ ₹5 తీసుకపో, ఫలాని సహోదరి విధవరాలకి అతనికి ఇవ్వు. తన ఇంటికి వెళ్ళాడు. ఆ విధవరాలు ఇంటికి వెళ్ళేసి డోర్ కొట్టాడు. ఆ విధవరాలు డోర్ తెరిచింది.
సోదరు భక్సింగ్ గారు వెళ్ళాడు, ప్రార్థించాడు. ప్రార్థించి అతనికి దేవుడు ఇవ్వమన్నటువంటి ఆ 5 రూపాయలు ఆ విధవరాలకు ఇచ్చినప్పుడు ఆ విధవరాలు ఎంతో దుఃఖపడి ఏడుస్తూ సంతోషిస్తుందంట. ఎందుకంటే తన భర్త చనిపోయాడు, ఆ దర్శన రూపంలో తన భర్త వచ్చి చెప్తున్నాడంట, బాదర్ భక్సింగ్ గారు వచ్చి నీకు 5 రూపాయలు ఇస్తాడని చెప్పాడట. ఇది నమ్మశక్యం కానిది. దేవుడు భక్తుల యొక్క జీవితాల్లో నెరవేర్చాడు, వారిని మనకు మాదిరికరంగా ఉంచాడు. పిల్లారా, ఎప్పుడు మాట్లాడు దేవుడు భక్సింగ్ గారితో? ఎప్పుడు మాట్లాడాడు? ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు దేవుని యొక్క స్వరమును సేవకుడు విన్నాడు. బహుశా దేవుడు నీతో కూడా మాట్లాడొచ్చు, ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసరాలిగా, ఒక సహోదరితో నీతో కూడా మాట్లాడొచ్చు. అయితే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? మందిరానికి వస్తావు, వచ్చేదే 6 నెలలకు ఒకసారి, వచ్చేదే వారానికి ఒకసారి, వచ్చిన అర్ధగంట సేపు మొబైల్ మీదనే. మళ్ళీ దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడు? దేవుని యొక్క స్వరం నువ్వు ఏ రీతిగా వింటావు? ఏమిటి ఎగ్జామిన్ రిజరక్షన్ డే, పునరుత్థాన దినమున ప్రభునితో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని యొక్క కెమెరా స్టక్ అయిపోయింది. బ్రదర్ వీడియో స్టక్ అయిందన్నా. సిస్టర్ వీడియో స్టక్ అయింది. బ్రదర్ వినిపిస్తుందా? బ్రదర్ బ్రదర్ వినిపిస్తుందా? కెన్ యు హియర్ మీ? వినిపిస్తుంది. ఓకే, అది అదే ఫోన్ ఏదో ప్రాబ్లం అయిందండి. ఆ ఫోన్ దాని బట్టి నేను వేరే కంప్యూటర్కి వచ్చాను. ఓకే, రైట్. ఇక చూస్తే మరి చూసినట్టయితే రెండవదిగా దేవుని యొక్క స్వరమును వినేటువంటి వారు మరి లేపబడతారు. రండి మరి చూడేటట్టే అబ్రహాముతో దేవుడు మరి మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాము మరి అబ్రహాము దేవుని యొక్క మరి స్వరమును వినేటువంటి వాడు ఉంటున్నాడు. వచ్చిందా? అబ్రహాము దేవుని యొక్క స్వరమును వినేటువంటి వాడు ఉంటున్నాడు. ఆదికాండము 22:12 మనం చూసినట్టయితే చూడండి, అబ్రహామా అన్నప్పుడు మరి దేవుడు మరి అబ్రహాము దేవుని యొక్క స్వరమును విన్నాడు. మోరియా పర్వతం మీద ఆగు. ఒకవేళ దేవుడు గనక అబ్రహాము గనక దేవుని యొక్క స్వరం వినకపోతే బహుశా ఇస్సాకు యొక్క బలి అయ్యేటవాడు. గమనించండి, దేవుని యొక్క స్వరమును వినేటటువంటి వారు ఉందాం, దేవుని యొక్క మందిరాన్ని గణపరిచేటువంటి వారు ఉందాం, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించేటువంటి వారు ఉందాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుని యొక్క స్వరం వింటాము. దేవుని యొక్క స్వరం వినేటువంటి వారు అంత్య దినమున వారు లేపబడేటువంటి వారుగా ఉంటున్నారు. చూడండి, ఏలియాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, ఫస్ట్ కింగ్స్ 19:13 చదవండి. ఫస్ట్ కింగ్స్ 19:13. అదే ఫర్గెట్ ఫస్ట్ కింగ్స్ ఇది కూర్చుంటే అక్కడ ఏలియా దాని విని ఫస్ట్ కింగ్స్ 19 ఫస్ట్ కింగ్స్ 19:13. ఏలియా దాని విని తమ దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చడు నీవేమి చేయుచున్నావని ఇక్కడ పలికిన మాట అతనికి వినబడెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్టయితే మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని యొక్క స్వరమును విన్నాడు.
ఏలియాతో మాట్లాడినప్పుడు మరి ఏలియా కూడా దేవుని యొక్క స్వరమును మరి వినేటువంటి వాడు కొట్టుకుంటున్నారా? దేవునితో మాట్లాడినప్పుడు బహుశా అనేక సార్లు నీతో నాతో మాట్లాడి ఉండొచ్చు, బహుశా అనేక సార్లు దేవునితో మాట్లాడుతుండొచ్చు, మనం గమనించలేమేమో. దేవుడు మాట్లాడతాడు తప్పకుండా. రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత తప్పకుండా దేవునితో మాట్లాడుతుంటాడు. కానీ మనం అనేక సార్లు మిగతా విషయాలపై మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ప్రభు యొక్క స్వరాన్ని భాష మనం వినలేమేమో. ప్రభు అంటున్నాడు, అబ్రహాముతో మాట్లాడుతుంది కదా, ఏలియాతో మాట్లాడాను కదా, నీతో కూడా అనేక సార్లు మాట్లాడాను, కానీ నా మాట నువ్వు వింటలేవు. ఎందుకంటే లోక సంబంధమైన విషయాలతో నువ్వు బిజీ అయిపోయినావు. అందుకే దేవుని యొక్క స్వరములు విందాం. బహుశా ఈ రోజు ప్రభువా ఏదైనా శబ్దం వస్తుందా? అయితే దేవుని యొక్క స్వరం వైపై మనం ఉంచుదాం. మరి అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు, అదే రీతిగా ఏలియాతో మాట్లాడిన దేవుడు. మరి ఏలియా విషయంలో చూస్తుంటే ఏలియా భయంలో ఉన్నప్పుడు ధైర్యపరచడానికి కొరకు మరి దేవుడు ఏలియాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏలియా భయంలో ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా ఏలియా వల్ల భయంలో ఉంటున్నావా? ఏమైనా ఆర్థికమైన ఇబ్బందులు ఉంటున్నావా? ఇంకే విషయాల్లో కూడా నువ్వు కృంగిపోయినట్టు వాడు ఉంటున్నావా? అయితే ప్రభునితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క స్వరమును, ఆ యొక్క దేవుని యొక్క స్వరంపై మనకి చెవిని పెడదాం. మొట్టమొదటిగా విశ్వాసము కలవారు అంత్య దినమున లేపడుతున్నారు. అదే రీతిగా దేవుని యొక్క స్వరమును వినేటువంటి వారు అంత్య దినమున మరి లేపబడతారు. మూడోదిగా చూద్దాం, అంత్య దినమున ఎవరు లేపబడతారు? హూ విల్ రైజ్ అప్? చూడండి 13వ వచనం. మూడవదిగా మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25:52 చూద్దాం రండి. మత్తయి సువార్త 25 ఎవరు లేపడతారు అంత్య దినమున? 27:52. అంత్య దినమున ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. అయితే అంత్య దినమున ఎవరు లేపడతారు? సమాధులు నిద్రించిన అనేకుల మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది. చాలండి. 52లో మనం చూసినట్టయితే 52లో మత్తయి సువార్త 27:52, మాథ్యూస్ 27:52 సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. గమనిస్తున్నారండి? ఎవరు లేస్తున్నారు ఇక్కడ? పరిశుద్ధుల పరిశుద్ధుల యొక్క శరీరం అంట. పరిశుద్ధుల యొక్క శరీరం లేస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నామంటే అంత్య దినమున ఎవరు లేపడతారంటే మరి పరిశుద్ధులు లేపడుతుంటున్నారు. పరిశుద్ధంగా జీవితంగా జీవించిన వారు మాత్రమే లేపడుతుంటున్నారు. ఎందుకంటే రక్షించబడిన తర్వాత మరి శరీరము అపవిత్ర పరచుకోకూడదు. పిల్లారా, రక్షించబడినాం, విశ్వాసంగా జీవిస్తున్నాం. అయితే జాగ్రత్త, నీ శరీరంలో అపవిత్ర పరచుకోకూడదు. ఒకవేళ అపవిత్ర పరచుకుంటే అయితే అంత్య దినమున నీవు లేకపోవడం. మనం విడబడేటువంటి వారు ఉంటాం. ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, మనం ఇష్టం వచ్చినట్టు బ్రతికి ఈ లోకంలో చనిపోతే జాగ్రత్త, అంత్య దినమున విడబడతాం. భూ వచ్చినప్పుడు మనం స్వరం వినమప్పుడు. ఎందుకంటే రక్షించబడిన తర్వాత విశ్వాసంలో ఎదుగు రావాలి. మరి అనుదినము కూడా ఆయన స్వరముని వినేటువంటి వారికి ఉండాలి. మూడవదిగా పరిశుద్ధముగా జీవిస్తూ రావాలి. ప్రభు కొరకై సమర్పణ కలిగి పరిశుద్ధమైన జీవితం జీవించేటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో వారు మాత్రమే అంత దినమున లేపడుతుంటారంట. ఎందుకంటే పునరుత్థాన దినమున లేఖముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు. లేఖముల ప్రకారము సమాధి నుంచి తిరిగి లేచుంటున్నాడు. ఎందుకంటే నిన్ను కూడా ఒకసారి లేపడానికి కొరకు. నీవు ఆయనతో లేపడాలంటే ఆయన విశ్వాసములో నువ్వు బలపడాలి. ఆయనతో నీతో పాటు లేపాలంటే ఆయన స్వరమును వినాలి. నీవు కూడా లేపబడాలంటే మూడవదిగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ రావాలి. ఎబ్రీ రాసిన పత్రిక 12:14 చూసినట్టయితే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడాలంట? చూడండి, ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 12:14. ఎబ్రీ 12:14. ఎబ్రీ 12:14. అందరితో సమాధానం
పరిశుద్ధత అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను చాలండి చూడండి, పరిశుద్ధత లేకుండా, వితౌట్ హోలీనెస్ వి కెనాట్ సీ ద గాడ్. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేము. పరిశుద్ధంగా మనం జీవించాలి. పరిశుద్ధముగా ఈ లోకయాత్ర మనము ముగించేటువంటి వరకు ఉండాలి. ఎందుకంటే ప్రభు మరి మనతో మాట్లాడుతూ వస్తుంటారు పిల్లారా. చూడండి, 5 మంది కన్యకలు లోనికి ప్రవేశించారు. 5 మంది కన్యకలు విడబడిన వారు ఉంటున్నారు పిల్లారా. మనకు తెలుసు కదా, కన్యక అంటే పవిత్రురాలు, రైట్? పవిత్రమైన కన్యకలు ఎవరైతే లోనికి పోయారో వాళ్ళు పవిత్రమైన వారు ఉంటున్నారు. పరిశుద్ధ కలిగిన వారు దేవుని చూడడానికి ప్రవేశించారు. మరి విడబడిన వారు బహుశా వాళ్ళు పరిశుద్ధంగా లేదు వాళ్ళ దగ్గర. విడబడిన 5 మంది విడబడినట్టు కన్యకగా ఉంటున్నావా? లోనికి ప్రవేశించినట్టు కన్యకగా ఉంటున్నావా? ఇక పునరుత్థాన దినమున లెట్ us examine ourselves. ప్రభు కొరకై తీర్మానించుకొని ఆయన విశ్వాసంలో ఆయన స్వరను వినిస్తూ పరిశుద్ధంగా ప్రభుని సేవిస్తూ మన విశ్వాసంలో మరి ముందుకు కొనసాగుదాం. రండి, 4వదిగా మనం చూసుకుందాం. 4వదిగా చూసుకుందాం. రండి, 4వదిగా యోహాను సువార్త 6:54. But the 4th point will say John's Gospel chapter 6 verse 54. John's Gospel chapter 6 verse 54. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము మనకు చాలా స్పష్టంగా రండి. చాలండి, ఇప్పుడు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంటుందండి. 4వ విషయము అంత్య దినమున ఎవరు లేపబడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు లేఖనమును బట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినట్టు ఇక పునరుత్థాన దినమున ప్రభు మాట్లాడినటువంటి మాట, మనతో సంధించేటటువంటి మాట, చివరిగా 4వ మాట ఏమదంటే, ఆయన శరీరమును తిని నా రక్తమును త్రాగు వాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. ఆయన శరీరము తిని అనగా సహవాసం. పిల్లారా, ఇది సహవాసం సాదృశ్యంగా ఉంటుంది. సహవాసం కలిగి ఉంటున్నావా? కుటుంబంతో సహవాసం కలిగి ఉంటున్నావా? ఎంతకాలమైంది? ఇండియాలో చూసినట్టయితే భర్త వస్తే భార్య రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రాదు. సహవాసం ప్రభులో ఏ రీతిగా ఉంటుంది? ఆయన రక్తం తింటున్నావా? ఆయన రక్తం త్రాగుతుంటున్నావా? ఆయన శరీరంలో పాలు పొందుతున్నావా? చాలా సీరియస్ ఇష్యూ ఇది. దిస్ 4th పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎంతకాలమైంది మారు మనసు పొంది? ఎంతకాలమైంది దేవుని మందిరానికి రాబట్టి? ఇంకా నువ్వు ప్రభు యొక్క బలలో నువ్వు చేయి వేస్తలేవా? జాగ్రత్త సుమా, అంత్య దినమున నువ్వు విడబడుతుంటున్నావు. ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు, నా రక్తమును, ఆయన శరీరమును రక్తమును తిని త్రాగువాడే అంత్య దినమున లేపడతాడంట. ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. బట్ అనేక సార్లు నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారితో మాట్లాడుతున్నాడు. నేను నీ కొరకు సమస్తం చేశాను, నీ కొరకు నా రక్తం అంతా దారపోశాను, నీ కొరకు యెరూషలేము వీధుల్లో నా శరీరం అంతా కొట్టబడ్డది. ఇంకా నువ్వు మారు మనసు పొందవా? ఇంకా నా స్వరం వినవా? నా కొరకై పరిశుద్ధంగా జీవించావా? ఇంకే హలో బ్రదర్. బ్రదర్, ఓకే, క్లియర్ మీ ఎవరిబడి? వినిపిస్తుందా అందరికి?
ఓకే సరే ముగించుకుంటామండి. ఒక 5 minutes లో ముగించుకుంటామండి. ఎందుకంటే ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క సహవాసంలో నువ్వు భాషను తప్పుతున్నావు. నా రక్తం తిని నా శరీరమును ఒకవేళ నువ్వు భుజించకపోతే నా అంత్య దినములో లేపని అంటున్నాడు. పరిశీలించుకుందామా? ఈ 4 విషయాలు, ఈ 5 విషయాలు మనం చూసుకుంటూ వచ్చాము. బహుశా నువ్వు ఏ విషయంలో తప్పు పెట్టున్నావు? ప్రభా నన్ను పురికొల్పవా ప్రభా, కైండ్లీ రీఫిల్ మీ. ప్రభా నా జీవితంలో ఈ 5 విషయములలో నేను ఎక్కడ తప్పు పెట్టున్నానో ప్రభా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తావా? పరీక్షించుకుందామా? రండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరుడి, ఎంతో గంభీరమైన సమయంలో దయచేసి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దయచేసి కళ్ళు మూసుకునండి. అటు ఇటు చూడకూడదు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. డోంట్ లుక్ ఎట్ హియర్ అండ్ దేర్. ఎవరు కూడా కళ్ళు మూసుకొని ఉండండి, ప్రార్థనలో ఉండండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 5 విషయాలు చూసుకుంటూ వచ్చాము. హలో, విశ్వాసంలో ఒకవేళ బలహీన ఉన్నట్టయితే దేవుడికి ఆ సన్నిధిలో అడుగుదాం. ప్రభా నా విశ్వాసాన్ని బలపరచయ్యా. ప్రభా నీ స్వరం అనేక సార్లు నిర్లక్ష్యం చేసినట్టు వాడుకుంటున్నాను, క్షమించండి. దయచేసి నీ కృప నాకు దయచేయండి. ప్రభు ఇస్తాడు. నీ కొరకే ఆయన రక్తం కార్చాడు, నీ కొరకే దెబ్బలు తిన్నాడు, నీ కొరకే తిరిగి లేచుంటున్నాడు. పరిశుద్ధంగా జీవించట్లో ఏదైనా తప్పు చేసి ఉంటున్నావా? ఇక పునరుత్థాన దినంలో దేవుని ఎదుట ప్రార్థన చేసుకో. చిన్న హృదయంలో, ప్రభా ఫలాని విషయం తప్పు పెట్టున్నాను, ఫలాని విషయంలో పాపం చేస్తూ వచ్చాను ప్రభా, నీకు దూరస్తునిగా జీవిస్తూ వచ్చాను, క్షమాపణ అడుగు. ఈరోజు ప్రభు నీకు క్షమిస్తాడు. ఐదవదిగా మనం చూసుకుంటూ వచ్చాము. ఆయన శరీరమును తిని మరి త్రాగేవారు అంత్య దినమున లేపబడతారంట. పిల్లారా, ఆయన శరీరం తింటున్నావా? ఆయన రక్తంలో పాలు పొందుతున్నావా? ఒకవేళ ఏంటంటే సీరియస్, యు టేక్ ద డిసిషన్ టుడే. ప్రభా ఇన్ని రోజులు నేను తప్పు చేశాను ప్రభా, నేను నిర్లక్ష్యం చేశాను ప్రభా, నువ్వు వస్తావంట, నేను విడబడతాను ప్రభా. ఒకవేళ నువ్వు విడబడేటైతే ఆ ఉగ్రదినం తట్టుకోలేవు. నిత్య నరకంలో, హెల్ ఫైర్ లో, ఆ భయంకరమైనటువంటి ఆ రెండో మనం తట్టుకోలేకపోతుంటే ఈ చిన్న కరోనా వైరస్ కి నువ్వు తట్టుకోలేవు, అది అగ్నిగుండంలో నువ్వు తట్టుకోలేవు ప్రియుల. ఒకవేళ ఏదైనా బలహీనత ఉంటుండైతే, ప్రభా ఇన్ని సంవత్సరాలుగా నేను వస్తుంటున్నాను ప్రభా, ఇన్ని దినాలుగా నీ మందిరానికి వస్తున్నాను, కానీ నీకు బలంలో నేను పాలు పొందుతాను ప్రభా. ఏదైతే విషయాలు అడ్డుగా ఉంటున్నాయో ప్రభా, నువ్వు నాకు సహాయం చేయి ప్రభా. నువ్వు ప్రార్థన చేయు. ఏదైనా అడ్డుగా ఉన్నట్టయితే ప్రభు వాటిని తొలగిస్తాడు. ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్లీజ్ వీ హావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. అంత్య దినాల్లో ఉంటున్నాం. వీఆర్ ఇన్ ద ఎండెస్, వీఆర్ ఇన్ ద ఎండెస్, చివరి దినాల్లో ఉంటున్నాం. ఈ 5 విషయాల్లో ఎక్కడ తప్పెట్టున్నాము ప్రభా? మరొకసారి మీ యవన రక్తంలో నన్ను కడగండి. 1-2 క్షణాలు పరీక్షించుకుందాం. Brother Joshua, can you short prayer, closing prayer? Let us all pray and fix our eyes on Lord Jesus. Thank you that He is alive and He's risen. He is not anymore, in the tomb, and also we as believers and
we were dead once upon a time, but now we have been resurrected by the blood of the Lamb. So let us all close our eyes and look to the heavens, because we are having Jesus with us. He's there in our problems, and more than our problems, God can do the supernatural miracle, because it says, when we come with an expected heart, expectation is the breeding ground for the manifestation of your supernatural miracles. So when we come with an expected heart, we believe and trust that God will definitely do the miracle. So let us all pray. Thank you, Jesus. Thank you, Father. Gracious. Thank you, Jesus. No, never alone. No, never alone. He promised never to leave me, never to leave me alone. No, never alone. No, never alone. He promised never to leave me, never to leave me alone. Our gracious Heavenly Father, thank you, Lord Jesus, that, Lord, you are alive, oh Father. Thank you, Lord Jesus, on this Easter day, oh Father, as we look up to the heavens, oh Father. Oh, thank you, Lord Jesus, for the great price that you paid, oh Father, for each one of our sins, oh Master. Lord, once upon a time, oh Father, we were sinners, oh Father. We were dead in our spirits, oh Father. But Jesus, you had such a great love, oh Father, that you sent your only begotten Son, oh Father, in this world, that we could have an eternal life, oh Father. Thank you, Lord Jesus, for this life that we live on this earth, oh Master. This life doesn't belong to us, oh Father, but it belongs to you, oh Father, Lord Jesus. Whatever, oh Father, you have called us, oh Father, into this world, oh Father, let your divine purpose and your will be accomplished, oh Father, in each one of our hearts, Master. Lord, I pray, oh Father, especially wherever we are, oh Father, whatever Lord, our situation right now, oh Father, but Lord, we know, oh Father, you are a prayer answering God, oh Father. When we cry out to you, oh Father, and when we pray, oh Father, with one unity of mind, oh Father, within one spirit, oh Father, believing and trusting, oh Father, that you can do supernatural miracle, oh Father, Lord Jesus. Thank you, Lord Jesus, for, Lord, your precious blood, oh Father, that you shed on Calvary, oh Father. Lord, your blood, oh Father, the great price that you paid, oh Father, Lord Jesus. Oh, we were not worthy, oh Father, Lord Jesus, but such was the great love that you bestowed upon each one of us, oh Master. Oh Lord Jesus, thank you once again, oh Father, for the great love, oh Father, and for the great sacrifice that you paid, oh Father. Oh Lord, we were not worthy, oh Father, and we had no debts, oh Father, to pay, oh Father, but yet, oh Father, you, Lord, such was your love, oh Father, that you bestowed, oh Father. Thank you, Lord, once again, oh Father, that you're risen, oh Master. You're no more dead, oh Father. Thank you, Lord, for the great revelation of that we have the eternal truth, oh Father, that you are living God, oh Father, who lives and reigns within us, oh Master. Because your word says, oh Father, greater is he that is in us, oh Father, than he that is in the world, oh Master. Lord, the whole world, oh Father, is engulfed, oh Father, in so many problems, oh Father, so much of, Lord, issues going around, oh Father. But yet, oh Father, we are so privileged, oh Father, that, Lord, we can carry, oh Father, the mantle of your cross, oh Father. Oh, the great commission, oh Father, that you have commissioned each one of us, oh Father. Thank you, Lord Jesus, that we can share your good news, oh Father, of your coming, oh Father. Because, oh Father, your coming is soon, oh Master. And Lord, we are prepared, oh Father, Lord Jesus, with an expected heart, oh Father. And Lord, likewise, help each one of us, oh Father, to share your good news of your coming, oh Father, that even their lives might be never the same, oh Father. Oh, help them, Lord, to turn away from their wicked ways, oh Father. Help them to turn away, Lord Jesus, from their old acts, oh Father, that they may also cling to you, oh Father, and taste and see that the Lord is good, oh Father, Lord Jesus. Because, Lord, you are good all the time, oh Father. Yes, oh Father, Lord Jesus, help us, oh Father, to be like you, oh Father. And Lord, help us, oh Father, as your sons and daughters, oh Father. Help us, oh Father, Lord Jesus, to walk in your footsteps, oh Father, Lord Jesus. Oh Lord, open the eyes of our understanding, oh Father. Lord, every word, oh Father, spoken today, oh Father, let it not return void, oh Father, but let it sow deep, oh Father, into our hearts and minds, oh Father, that we can, Lord, meditate upon your word, oh Father, day and night, oh Father, and walk in your footsteps, oh Father. And Lord, likewise, oh Father, whatever be our circumstances around us, oh Father,
But Lord, we will not be defeated, oh Father, because Lord, we are more than conquerors, oh Father, Lord Jesus. Oh, I pray, oh Father, every sickness, oh Father, right now, oh Father, every Lord disease, oh Father, or whatever, Lord, be the problems, whether it is job loss, oh Father, or any kind of financial breakthrough, oh Father, any situation, oh Father, which is intimidating us right now, oh Father, let it be cancelled by the blood of Jesus, oh Father, Lord Jesus, because you have, Lord, bore everything on the cross, oh Father, and you have defeated Satan, oh Father. All the wicked wiles of the enemy, oh Father, all the, Lord, wicked darts of the enemy, oh Father, you have cancelled in Jesus' name, oh Father. Thank you, Lord Jesus, for your precious blood, oh Father, that, Lord, wipes away all our tears, oh Master. This morning, oh Father, help us, oh Father, when we come into your presence boldly, oh Father. Oh, wipe away, oh Father, all our tears, oh Father. All our problems, oh Father, situations, you can turn around, oh Father, Lord Jesus. Because, Lord, nothing is difficult for you, oh Father. Lord, all things are possible, oh Father, for you when we believe and we trust, oh Father. Thank you, Lord Jesus, once again, oh Father, for this time that you have given us, oh Father. Because, oh Father, every moment and every second, Lord Jesus, is very precious, oh Father. Help us, oh Father, not to while away our time, oh Father, but during this time, oh Father, of COVID-19, oh Father, the situation around, oh Father, help us, oh Father, not to be afraid, oh Father, not to be discouraged, oh Father, but help us to lean unto you, oh Father, at all times, oh Father. Lord, bless our families, oh Father, back home, all our friends, all our relatives, oh Father, all the pastors, oh Father, all around the world, and also all the members of the church, oh Father. Bless each one of them in a special way, oh Father. Let your blanket of, Lord, protection hand rest upon each one of them in a special way, oh Father. Oh, speak to them, oh Father, Lord Jesus, wherever they are, Father, whether, Lord, at work, oh Father, in home, oh Father, or they are traveling, anywhere, oh Father, whether we are eating, sleeping, drinking, oh Father, whatever we are doing, oh Father, but nothing is so important, oh Father, than hearing your voice, oh Father, Lord Jesus. Help us, Lord Jesus, to listen to you, oh Father, because one word, oh Father, can change the realms of the heavenly realms, oh Father, around us, oh Father, Lord Jesus. Thank you, Father, Lord, as we continue to, Lord, worship and praise you, Father, and glorify you, Father, for you are already risen, oh Father, Lord Jesus. But, Lord, in our hearts and minds, oh Father, may you be risen, oh Father, Lord Jesus, that we may not be dead, oh Father, in our natural self, oh Father, but we may be resurrected from all our problems, oh Father, from all the curses, oh Father, of the enemy, oh Father, which tries to come and attack us, oh Father. Oh, every negative thought, oh Father, we cancel in Jesus' name, oh Father. Thank you once again, oh Father. We pray, oh Father, Lord, as one family, believing and trusting and confessing, oh Father, that you have already heard our prayers, oh Father. We give you all glory, praise, and honor. For we ask this small prayer in Jesus' mighty name, I pray. Amen. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూను చెదరినటువంటి ఆయన ప్రియులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.